అంతే ఓకే మనస్ఫూర్తిగా మాట్లాడు ఒక శతాబ్దం ఇంకో శతాబ్దంలోకి మారే టైం చాలా మనం చెప్పుకోవడానికి మెయిన్ చాలా మంది రావట్లేదా మనం చెప్పుకోవడానికి చాలా బాగా అంటే నువ్వు ఏ ఇయర్ అంటే 2000 సంవత్సరం చాలా బాగుంటుంది 2000 ఇయర్ మీరు పాస్అవుట్ ఎప్పుడండి అంటే 2000 ఇయర్ పాస్అవుట్ అండి చాలా బాగుంటుంది 10th క్లాస్ పాస్అవుట్ ఎప్పుడు మీరు అని అడిగితే 2000 ఇయర్ పాస్అవుట్ అట్ ద సేమ్ టైం మనం ఇవాళ 26 సంవత్సరాలు 26 సంవత్సరంలో మళ్ళీ మనం అందరం కలవడం అనేది నిజంగా నాకు అనిపించింది నిజంగా వస్తారంటారా అని నాకైతే నమ్మకం లేదు అసలు నేను తీసుకున్న ఫస్ట్ అయితే నేను 30 రోజుల క్రితం అయితే మంచి ఫంక్షన్ హాల్ అనుకున్నాను మళ్ళీ అది అందులో వాళ్ళు అక్కడ కనిపిస్తాం అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఐడియా వచ్చి ఫంక్షన్ హాల్కి నేను ఫిక్స్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా మనం అందరం ఇలా గ్యాదర్ అవడానికి దీనికి ప్రధాన కారణం గీతారాణి అనీష శ్రీలక్ష్మి ఇంకా వాళ్ళందరూ ఉన్నారు బాయ్స్ లో మణిప్రసాద్ నేను సుధా ఏవిఎస్ అయితే లేడు దాస్ నేను మీ అందరికీ ఫస్ట్ చెప్పాలి చెప్పండి నేను 94 4వ తరగతిలో పీచ్పాల్ మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను 94లో అప్పటి వరకు టైనిటాట్ రీజన్ పబ్లిక్ స్కూల్లో కాన్వెంట్లో చదివాను 94లో మన 4th క్లాస్లో వచ్చాను మున్సిపల్ హై స్కూల్ ముఖ్యంగా అప్పుడు బోర్డు స్కూల్ అనేవాళ్ళం కదా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు అని ఉండేవారు ఫస్ట్ నేను ఆయనకి చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను ఎరగొట్టేశారు అది ఎరగొట్టడం అనే పాయింట్ కన్నా నన్ను ఎరగొట్టడం అనే పాయింట్ కన్నా అది కూడా కాదు లీడర్ కూడా కాదు చెప్తాను అన్ని అందరికీ చెప్తాను నాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి నేను లీడర్ కదా నేను 10th క్లాస్ మనం పేపర్ 2 కదా పేపర్ 1 పేపర్ 2 కదా పేపర్ 2కి ఆయనే నాకు న్యూస్ లెటర్ మ్యాథ్స్ కి నాకు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు రుణపడింది అందుక మూర్తి గారిని తినేసేవాడిని మ్యాథ్స్ నాగేశ్వరరావు గారిని మూర్తి గారిని తినేసేవాడిని చెప్పండి రా అనురాధ గారు ఎప్పుడు కొట్టేస్తారని భయం నాగేశ్వరరావు నేను ఆల్మోస్ట్ ఇంకా ఫెయిల్ అయిపోయాను అనుకున్నాను ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటే రాసుకుంటున్నాను వచ్చారు ఆయన న్యూ లెటర్ ఏరా అన్నారు నేను రాలేదన్నా బాగా చదివినోడు ఎవడన్నాడు చూడన్నారు ఎవడో వేరే జంబ్లింగ్ సిస్టమ్ కూడా మనతోనే స్టార్ట్ అయింది మొత్తం ఎవరు ఆయనే ఒక నాకు 3 బెంచ్ 4 బెంచ్ కొన్న ఒక అమ్మాయి పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు కరెక్ట్గా మిగతా అన్ని ఎలా ఉన్నా మ్యాథ్స్ కరెక్ట్గా 36 ఓకే బయటపడ్డా మనం 63 మంది రాసాం 17 మంది పాస్ అయ్యాం 12 సెకండ్ క్లాసులు 5 ఫస్ట్ క్లాస్ అంతే లేదా 5 ఫస్ట్ క్లాస్ 5 సెకండ్ క్లాసులు 12 ఫస్ట్ క్లాస్ మేము గుర్తులేదు అంటే పాస్ అయ్యాము ఫెయిల్ అయ్యాము అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అప్పుడు చదువుకున్న చదువు వేరు ఇప్పుడు 10th క్లాస్ అంటే ఏమన్నా ఈజీ చాలా ఈజీ మనం 7th పాస్ అవడం కూడా కష్టమే పబ్లిక్ పాస్ అవడం కూడా కష్టమే అవును కానీ అప్పుడు 7th ఛాన్స్ ఉండేది ఎంతో కొంత 10th అసలు ఉండేది కాదు ఎలా అయితే పాస్ అయ్యాం ఇంటర్మీడియట్కి వచ్చాం అది తర్వాత 94లో కదా నేను జాయిన్ అయ్యింది నాకు ఫస్ట్ గోదా సుధాకర్ గారు 94 4వ తరగతిలోనే 5వ తరగతిలోనే ఫస్ట్ గొడవ సుధాకర్ గడతాను నాగేశ్వరితో కూడా గొడవ అప్పుడు ఈ స్కూల్ ఉండేవాళ్ళం కదా అప్పుడు ఆ స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆ స్కూల్కి అంతా ఆ స్కూల్కి వెళ్తే నువ్వు ఏదో మాట్లాడాను అప్పుడు అక్కడ ఏదో మాట్లాడితే నువ్వు ఈ స్కూల్ అబ్బాయి కాదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది తర్వాత ఆడు కొండవాడు మన
గౌరీపతి వాళ్ళ ఇంటి వెనకాల ఉండేవారు కొండ, కదా. దొంగ కొండగాడు. ఆడికి నీకు కూడా గట్టిగా కొట్టుకునేంత వరకు కొట్టేసుకున్నారు. పక్క మూర్తి గడుతో నాకు గడుతుందో నాగేశ్వర గడుతుందో మణిప్రసాద్ గడుతుంది. అందరి గురించి చెప్తాను, నాకు ఎక్కువ టైం ఇవ్వాలి మరి. అయితే అంటే నేను మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడితే అందరికీ మినిమైజ్డే ఉంటది. అది కూడా తర్వాత సైన్స్ లో మనకి రాజు మాస్టర్ తెలిసే గుర్తున్నారు ఎవరికైనా? రాజు మాస్టర్ అని ఉండేవారు 6వ తరగతి 7వ తరగతి సైన్స్ లో. చనిపోయారు. తర్వాత ఆఫీస్ లో 6వ తరగతికి వచ్చేటప్పటికి హిందీ మాస్టర్. తర్వాత లెక్కలకు వచ్చేటప్పటికి వెంకట్రావు మాస్టర్. అసలు మనం ఎవరో మర్చిపోలేని మాస్టర్ ఎవరు ఉన్నారంటే వెంకట్రావు మాస్టర్, మిలిటరీ మాస్టర్. ప్రతి ఒక్కటి ఈపు వాజ్పేయి మాస్టర్. మా కనీసం ఒక్కతే దెబ్బతిని ఉండదు. వెంకట్రావు మాస్టర్ మ్యాథ్స్ కి వచ్చారు. పెద్దమ్మ పెద్దమ్మ. తర్వాత సైన్స్ ఇంగ్లీష్ కి వచ్చేటప్పటికి బాబూజీ మాస్టర్. తెలుగు వచ్చేటప్పటికి చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. బాబ్జీ సోషల్ ఇంగ్లీష్ కూడా సైన్స్ రాజు మాస్టర్. అయితే తెలుగు మాస్టర్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే తెలుగు మాస్టర్ని మనం అందరం అనుకుంటాం కానీ ఒకటి కాదు, మనం కొట్టడం, మన వాచకం బాగాలేదంటాం, అది మన ప్రొనౌన్సియేషన్ బాగా రాలేదయ్యి అని అంటాం కదా. కానీ అలాంటి మాస్టర్ ఉండాలి ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ మాస్టర్ కావాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మూర్తి ఉన్నాడు మన అందరిలో, ఎంసీఏకి వెళ్ళి ఆడు సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యాడు, చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉంటాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. తెలుగు మాస్టర్ మాట్లాడకపోతే పాఠం సరిగ్గా చదవలేదని కొట్టేవారు కదా, అదే పద్యం చదవలేదని కొట్టేవారు కదా. ఆయన కొట్టింది అబ్బలేదు వాయిస్ రేజ్ అవ్వడానికి కాదు. ఎలా అంటే కరెక్ట్గా బొడ్డు దగ్గర ఇక్కడ పట్టుకుని మాట్లాడంటే అవతల స్కూల్లో మన ఆపోజిట్ రామాలయంలో ఉన్న వాళ్ళకి కనపడాలనేవారు, మనం అరిగి మీద కూర్చొని చదువుకునేవాడు. ఆయనే నా వాయిస్ బాగా రేజ్ అవ్వడానికి, నేను గట్టిగా మాట్లాడడానికి, స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడానికి. నేను మీకు ఈ స్టేజ్ ఫియర్ గురించి వచ్చేటంటే ఇది ఎలా ఉంటుందంటే పాతాళ సినిమా ముక్కలు అట్టి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎలక్యూషన్ జరుగుతుంది, ఐడియా ఉంది, యూత్ ఫెస్టివల్ జరుగుతుంది కదా. ఎలక్యూషన్ జరుగుతుంది అంటే వ్యక్తిత్వ పోటీలు, అది స్పీచ్ మాట్లాడుతుంది. ఒక సబ్జెక్ట్ ఇస్తారు, పావుగంట టైం ఇస్తారు, డిబేట్. అవి ఒక పావుగంటలో మనం స్పీచ్ మాట్లాడాలి, 10 minutes టైం ఇస్తారు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో, బికాస్ ఆఫ్ తెలుగు మాస్టర్. నేను ఒప్పుకుంటా తెలుగు మాస్టర్, అలాంటి తెలుగు మాస్టర్ ఉండాలి. ఉండటం వల్ల ఇవాళ మనం పద్ధతి, సంస్కృతి మనకి రాంబాబు అయితే అలాంటి తెలుగు మాస్టర్ ఉండటం వల్ల ఏమైందంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోయింది. తర్వాత ఆయన మనం 8th క్లాస్లో ఉండగా అష్టావధానం కూడా చేయించారు. అవన్నీ మనకి ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మనం వేరే వాళ్ళతో మింగిల్ అవటం, వేరే వాళ్ళతో కలవటం, అవన్నీ కూడా ఉంటాయి. అలాంటి తెలుగు మాస్టర్ కూడా ఇప్పుడు జనరేషన్కి అవసరం. మనకి ఆ రోజుల్లోనే మనకు ఉన్నారు. మనందరికి అందరికన్నా బాగా గొప్ప వ్యక్తిత్వం, మనస్తత్వం ఇద్దరు టీచర్లు ఉన్నారు. కమల్ కుమారి గారు అనీష్ ఇక్కడ ఉందని కాదు, కానీ నిజంగా కమల్ కుమారి టీచర్ గారి గురించి మనం ఏం చెప్పాలంటే, మన ఇంట్లో ఒక అమ్మ ఎలాగో అంతే, స్కూల్లో అమ్మ కూడా కొట్టడం కాదు, అవును కొట్టడం కాదు, పిల్లల్ని కొట్టడం కాదు, అలాగని తిట్టడం కూడా కాదు. ఎలా చెప్తే ఆడు వింటాడో ఆడికి అలా చెప్పేవారు. ముఖ్యంగా నాకు
నాకు చాలా బాగా చెప్పేవారు, చాలా మంచి మాటలు చెప్పేవారు. ఇలా కాదని చెప్పేవారు, కోప్పడేవారు, నీ పద్ధతి బాగాలేదని కూడా చెప్పేవారు. ఎందుకు నా పద్ధతి బాగుండేది కదంటే నేను మిమ్మల్ని అందరినీ కొట్టేసేవాడిని. గుర్తుందా లేదో, నేను డైరెక్ట్ బెత్తం తీసుకుని కొట్టేసేవాడిని. అగ్రెసివ్గా ఉండేవాడిని కదా. అది ఒక్క నిమిషం. అయితే కమల్ కుమారి గారి గురించి మనం అసలు సైన్స్ మనకి కష్టం అయిన సబ్జెక్ట్ని ఇష్టంగా మార్చిన టీచర్ గారు కమల్ కుమారి గారు. ఈజీగా చెప్పడం, చదివించడం, ఇంటికి హోంవర్క్ ఆవిడ ఇచ్చిన అది మనకు అందరికి ఈజీగా ఉండేది. అందరూ ఎందులో బాగుండేవారు అంటే ఎన్ఎస్లో బాగుండేవారు. కరెక్ట్. ఆ ఉమ్మెత్తుకు పట్ట వేయటం కూడా చాలా ఈజీగా ఉండేది. అదే వస్తుంది. కమల్ కుమారి టీచర్ గారికి నిజంగా మనం అందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే చాలా మంచి ఆవిడ. ఇప్పటికీ కూడా ఆవిడ స్టిల్ అలాగే అదే నేచర్తో ఉన్నారు. మొన్న కూడా నేను రీసెంట్గా రమేష్ విషయం ఉన్నప్పుడు కలిశాను. మేడం అలాగే ఉన్నారు. తర్వాత అనురాధ మేడం గారు ఉండేవారు. మాటలు తక్కువ ఉండేది, పని ఎక్కువ ఉండేది. ఫిజిక్స్కి, మ్యాథ్స్కి ఏ అయితే టిపికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో 2 సబ్జెక్టులు ఆవిడయే. చదవకపోయినా ఊరుకునేవారు కాదు, చదివినా ఊరుకునేవారు కాదు. మ్యాథ్స్ చేసేసాం. ఎలా అంటే మూర్తి గారి దాంట్లోనూ నాగేశ్వర గారి దాంట్లో చూసి ఎక్కించామండి. నీకు ఇది ఎలా వచ్చిందో చెప్పని వారు. అంటే మనం దొంగతనం చేసినా కూడా ఆవిడ మరి కనిపెట్టేసేవారు. ఆవిడ చాలా, ఆవిడని కూడా మర్చిపోలేము. అందరికన్నా గొప్ప మాస్టరు. ఏ స్టూడెంట్ని ఎప్పుడు ఒక దెబ్బ కూడా అయిన మాస్టరు. మన చేతుల మీదుగా రిటైర్డ్ అయిన మాస్టరు. అసలు ఒక మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే పెద్దింటి దత్తాత్రేయ దీక్షితులు గారు, మన హెడ్ మాస్టర్. నిజంగా ఆయనకి మనం అందరం క్లాప్స్ కొట్టాం. చాలా గొప్ప మాస్టర్. మీ అందరికి ఉన్నది వేరు, నాకున్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి 9 రూపీస్ స్కూల్ ఫీజు కట్టించుకునేవారు. ఎవరికైనా గుర్తుందా? 9 రూపీస్ పర్ ఇయర్కి 9 రూపీస్. 8th క్లాస్ నుంచి 9th వచ్చాము. నేనే వసూలు చేశాను అందరి దగ్గర. ఎంత వసూలు చేశాను కూడా గుర్తులేదు. వసూలు చేస్తే అది ఏమైందంటే వాళ్ళ జేబులో పెట్టుకునే వాళ్ళు చంపలం కదా, నిక్కరేదో బోధు ఉండేది కదా మన సైకిల్ ఈ పక్క నుంచి ఆ బోధులు దూకుతుంటే ఆ డబ్బు కరెక్ట్గా కట్టెలు అందులో పడిపోయింది. బోధులు డబ్బులు పడిపోయింది. నాతో పాటు మణిప్రసాద్ గారు, నేను, గుర్తుందరా నీకు, గన్నబొత్తులు సతీష్ గారు, ఇలాగ 4-5 ఎతికేస్తున్నాం. లేదు, స్కూల్ మధ్యాహ్నం 2 అయిపోయింది. బెల్కొట్టేసారు, వెళ్తలేదు. వరలక్ష్మి గారు కేకేస్తున్నారు, ఎరా ఎవరండి రా, డబ్బులు పడిపోయింది. వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ మా స్కూల్లో డబ్బులు పడిపోయినాయండి అన్న. మీరు ఆ వాళ్ళ నుంచి ఈ వాళ్ళ వరకు ఏదోలాగా నా డబ్బులు రుణం తీర్చుకుందామని చూస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వాలి ఆయన. ఎందుకంటే ఆ డబ్బులు ఆ రోజుల్లో ఆయన పెట్టుకున్నారు. నాకు తెలిసి మనం అప్పటికి మనం 91 మంది ఎంతమంది ఉంటాం, 91 into 9 ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు. 80 మంది వరకు ఇచ్చారు. ఆ రోజుల్లో పెద్ద అమౌంటే. నాకు తెలిసి ఆయనకి సగం శాలరీ అయ్యి ఉండొచ్చు ఒక మంత్. ఆయనే పెట్టుకున్నారు. ఆయనకి చాలా రుణపడి ఉంటాం. ఇప్పటికీ నాకు మన మార్కెట్లో జస్ట్ ఎప్పుడైనా 10 రోజులకు, నెలకు ఒకసారి బయటకు, ఇదివరకు అంతా వచ్చేవారు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పి బయటికి రావట్లేదు. ఆయన కనపడినప్పుడల్లా నేను ఖచ్చితంగా కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నిజంగా ఆయన చెప్పిన మనకి NSW, అది సోషల్ ఒక పీరియడ్ ఉండేది. MPHW అని ఒక సోషల్ మనకు ఒక పీరియడ్ ఉండేది. ఓన్లీ మంచి విషయాలు చెప్పడమే, జీకే లాంటిది. ఆయన చెప్పిన చాలా జీకే విషయాలు నేను తర్వాత యన్నమూరి వీరేంద్రనాథ్ ఆయన ఒక రైటర్ ఉన్నాడు. ఆయన అంటే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటాయి. నేను అందులో చాలా విన్నాను. అలా ఆ రోజుల్లోనే మనకి మన మాస్టర్ చెప్పేవారు, హెడ్ మాస్టర్ గారు. తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయారు. మన చేతుల మీద రిటైర్మెంట్ ఇచ్చాం. మళ్ళీ మన కోసం ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చేవారు. అవును, వచ్చేవారు. మనం అయ్యే వరకు ఉన్నారు. ఆర్డిల్ గారు హెడ్ మాస్టర్ అయ్యారు. కొట్టడం ఆయనకి ఎవరికే కొట్టడం తెలియదు, బెంచింది తప్ప. ఆయన బెంచ్నే కొట్టేవారు, సోషల్ చెప్పేవారు. ఆర్డిల్ మాస్టర్, బాబూజీ గారు,
వీళ్ళతో కన్నా మనకి ఎక్కువ కంటిన్యూ రిలేషను కమల్ కుమారి గారితో, హిందీ మాస్టర్ గారితో, తెలుగు మాస్టర్ గారితో, అలాగే మన హెడ్ మాస్టర్ గారు. వీళ్ళ నలుగురు మన యొక్క జీవితాల్లో ఖచ్చితంగా మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మాస్టర్లు. మామూలుగా మనం కామెడీగా 4 డైలు వేసుకోవడానికి తెలుగు మాస్టర్ కరెక్టే, కానీ తెలుగు మాస్టర్ ఉండటం వల్ల కూడా మనం ఇప్పటికీ ఒక భయం ఉంది, మాస్టర్ అంటే ఒక భయం ఉంది. మనం మన పిల్లలకి చెప్పగలుగుతున్నాం. ఇవాళ మన పిల్లలు రేపు పొద్దున ఎవరికీ చెప్పలేదు. మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్టు మన పిల్లల్ని, మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని పట్టుకోలేదు. అది ఏంటంటే మనం 2 జనరేషన్స్ చూసాం. ఎలా అంటే పాత తరం చూసాం, కష్టపడి పని చేసిన వాడిని చూసాం, సైకిల్ తొక్కిన చూసాం, నిక్కర్ వేసుకుని స్కూల్కి వచ్చిన వాడిని చూసాం. 10th క్లాస్లో కూడా నిక్కర్ వేసుకుని స్కూల్కి వచ్చినట్టు తెలుసు మనకి. మన సీనియర్స్ ఉన్నారు, మనతో పాటు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు. మన తర్వాత జనరేషన్ మాత్రం అలా లేరు, కంప్యూటరైజ్డ్, మొత్తం అందరూ కంప్యూటరైజ్డ్, జట్ స్పీడ్ అనమాట. సైకిల్ మీద ఉన్నవాడి నుంచి ఇవాళ మనం ఎలక్ట్రిక్ బైక్ మీద వెళ్ళేవాడిని కూడా చూస్తున్నాం స్కూల్కి. అదొక్క మన జనరేషన్కి ఒక 90s కిడ్స్, అందులోగా 2000 సంవత్సరంలో మనం అటు ఇటు కూడా ఉన్నదానికి డిఫరెన్స్ మనమే. మనం సగర్వంగా చెప్పొచ్చు. ఆఫ్టర్ 2000 బాగా 2010 ఇంకా స్పీడ్ కదా, ఆ 10 years తర్వాత కంప్లీట్ స్పీడ్ అయిపోయాం కదా. ఇప్పుడు 2011 ఎన్నాళ్ళు కంప్లీట్ స్పీడ్ కదా. ఇంకా ఇప్పుడు ఏ వచ్చింది, ఇక్కడ ఆ మనోడు ఉన్నాడు ఇప్పుడు గీతర్ అనే అబ్బాయి, ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఉన్నట్టు ఏలో పిక్చర్ చేసి పెడతాడు, ఏం లేదు మనం పెట్టాడు కూడా ఏదో చూసాం. అట్లా ఎక్కడో ఉన్నది అది నిజమా అబద్ధం అనేదాన్ని, అబద్ధాన్ని కూడా నిజంగా చూపించగలిగే టెక్నాలజీ ఇవాళ వచ్చింది. మనం అబద్ధాన్ని అబద్ధంగా చెప్పడానికి కూడా భయపడ్డ రోజుల నుంచి ఒక అబద్ధాన్ని నిజం అనుకునే రోజుల్లోకి వచ్చాం మనం. మన పిల్లలందరూ కూడా ఇవాళ ఆ జనరేషన్లో ఉన్నారు. ఈ కంప్లీట్ ట్రాన్స్ప్లాంటేషన్, కంప్లీట్ చేంజ్. అసలు మనం ఇలాగా అనుకునేటప్పటికీ అవును ఇలాగా అసలు అయిపోయే రోజులకు వచ్చేస్తాం మనం. ఏదేమైనా మనం 2 decades 2000, 2100, 2100 ఇయర్ 2 decadesకి మనం సెంటర్ పర్సన్స్. ఇప్పటికీ సగర్వంగా గర్వంగా చెప్పుకునే ఒక అవకాశం మనకు ఉంది. అంటే ఇప్పుడు 99 వాడికి కూడా ఉంటుంది ఛాన్స్, కానీ ఆడు మనం చెప్పుకున్నంత ఈజీగా 2000 అని చెప్పుకోలేడు. కరెక్ట్గా సెంటర్ మనమే. 2000 ఎండింగ్కి, 2001 స్టార్టింగ్కి. అది మనకు ఒక్కడికే భగవంతుడు ఇచ్చాడు. ఎప్పటికీ సగర్వంగా చెప్పుకోవచ్చు. వెల్కమ్ టు అందరికి 41 years. అలా కాదు, జుట్టు నాకేమో తెల్ల రంగు వచ్చింది, అది చూడు జుట్టు పోలేదు, తెల్ల రంగు రాలేదు. అరే గుప్పుడు పొట్ట వచ్చింది అన్నారు. తర్వాత మీ అందరికీ నేను ఇంకొకటి మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ నా మీద ఎంత కోపం ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తా. 7th క్లాస్లో ఎప్పుడు పాపం విషయం కాదు నేను చెప్పు. అప్పుడు 7th క్లాస్లో ఒకసారి 7th క్లాస్లో క్లాస్ లీడర్గా పోటీ చేశాను. లావణ్యాన్ని నా మీద గెలిపించారు. అవునా? అవునా? థ్యాంక్ యూ. మళ్ళీ 8th క్లాస్లో మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. అప్పుడు కేవీఎస్ గారిని గెలిపించారు. అలా కాదు నేనే చెప్తాను. వేరే కేవీఎస్ కేసు ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే అప్పుడు కేవీఎస్ గారి మీద నేను పొడి చేసినప్పుడు నాకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 5. లావణ్య పొడి చేసినప్పుడు 24. అంటే అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంది. 8th వచ్చేటప్పుడు డౌన్ అయిపోయింది. 5లో నాకు తెలిసి మా రూపమ్మ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మణిప్రసాద్ గారు ఉంటాడు ఏమని నా కూడా ఉండేవాడు. మూర్తి గారు కన్నాపతులు సతీష్ గడ
ఈడు బొక్క అనిల్ కుమార్ గారు కాజాగాడు వీళ్ళందరూ అపోజిషన్ మెన్న మాధవరావు గారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవును ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలా కదా శిష్యుడు అంటే అలా ఇంకా అందుకని చెప్పాడు మణిప్రసాద్ గాడు సతీష్ గాడు మూర్తి గాడు అడ్డం నాగేశ్వరరావు ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా గొమ్మ నేను తప్పు చేసి ఎవరైనా కొట్టిన గొమ్మ నాకు మన మూర్తి గారు చెప్పాడు రానందు తప్పురా కొట్టడం తప్పురా నువ్వు కొట్టి తప్పు చేస్తారా అని చెప్పాడు అప్పుడు కొట్టేసాను ఇంకా రియలైజ్ అవడానికి ఉండదు అప్పుడు కవర్ చేయడానికే ఉంటది ఇప్పుడు రియలైజేషన్ ఉంటది అంటే చెప్తున్నాను అంటే నేను ఎందుకు అంటానంటే ఇప్పుడు అందరి లైఫ్ మా ఇంటికాడ అది అయినా నేను ఆడి బానే ఉండేవాళ్ళు తులసి గడికి నాకు ఎక్కువైంది కౌరవ సంతానం మీరు అందరూ ఆనంద్ గారు దుర్యోధన అన్నారు అవును అంటే పిల్లలకి ఆకలేస్తే భోజనం పెట్టేద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం భోజనం చేసేద్దాం స్పీచ్ ఫినిష్ చేద్దాం అంటే నాకు నేను చాలా వేరియేషన్స్ ఉన్నాయి రాజకీయంలో ఉన్నప్పుడు ఆకలి అయిపోతుంది అంటే అలా ఒకసారి అది మనం అనుకోవడానికి ఇప్పుడు మామూలుగా జస్ట్ ఇప్పుడు మనం సగం మంది కలిసాం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు మనం చెప్తున్నాను ఓవరాల్ గా మనం అయితే 94 మంది 93 మంది ఫస్ట్ నాకు 7th క్లాస్ లో 8th క్లాస్ లో 10th కి వచ్చేటప్పటికి 62 మంది అనుకుంటా 62 మంది 63 మంది 63 మెంబర్స్ అనుకుంటా అందులో 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎక్స్పైర్ అయ్యారు 59 58 ఉంటారు సరే ఇలా జరుగుతున్నప్పుడు నేను కొంతమందికి నేను ఎస్పెషల్లీ చెక్క రాజలక్ష్మికి కూడా సారీ చెప్పాలి మా అమ్మాయిని చాలా గట్టిగా కొట్టిస్తాను ఒకసారి బెత్తం తీసుకుని డైరెక్ట్ కొట్టేస్తుంది ఒకసారి కనిపించింది చెప్పింది ఒకసారి ఆనందం ఉన్నాను కొట్టా అంటే ఎందుకు చెప్తున్నానంటే అనిత ఇంకా రాలేదు కదా అనితని కూడా ఒకసారి కొట్టేస్తాను అంటే అప్పుడు లేటర్ అనేదో లేకపోతే తప్పు చేస్తున్నారు అనేదో ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక విషయం మనం అందరం కష్టపడి చదువుకున్నాం ఎలా అంటే మనకి రాధా గారు మ్యారేజ్ అయిపోయాక ఆవిడ అనురాధ మేడం గారు వెళ్ళిపోయారు మధ్యలో మనం అప్పుడు అసలు ఇంకో విషయం విజిఎస్ సుకుమార్ గైడ్లు పెట్టి చదువుకున్నాం మనం విక్రమ్ విజిఎస్ చెప్తున్నాను మనకి అప్పుడు నోట్స్ కూడా ఏంటంటే మనం గైడ్ లో చూసి గైడ్ లో చూసి మీ అందరికి నోట్స్ డిక్టేట్ చేయడం కూడా జరిగింది అందరూ అంటే అప్పుడు అందరూ ఎవరికో 4 5 ఉండేది క్లాస్ లో గైడ్ మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది మళ్ళీ అని నోట్స్ కూడా ఏం చెప్పాడు అంటే నేనే డైరెక్ట్ గా మీ అందరికి నోట్స్ డిక్టేట్ చేస్తాను ఆ టైంలో మాట్లాడుకోవటం రాయకుండా కూర్చున్న వాళ్ళ మీద నేను చేసుకోవడం జరిగేది వాళ్ళిద్దరు ఎక్కువ మెయిన్ రాజలక్ష్మి అనిత వాళ్ళిద్దరూ అసలు ఒకరి చెప్పు ఒకరు తినేస్తుండేవారు బాగా ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉండేవారు నాకు వాళ్ళ గురించి అమ్మాయిల నుంచే కంప్లైంట్ వచ్చేది వాళ్ళిద్దరు మిగతా వాళ్ళు ఎన్నవట్లేదు అని ముఖ్యంగా మేక విజయ ఆ అమ్మాయి చాలా సైలెంట్ అమ్మాయి వెనకాలే వాళ్ళు అమ్మాయికి ఎన్నపడిని ఇచ్చేవారు కాదు విజయ చాలా సైలెంట్ అమ్మాయే చెప్తుంది నాకు అసలు నన్ను ఏమి ఎన్నట్లేదు అని నేను అప్పుడు ఇంకోటి కూడా ఆలోచించండి ఎలా అంటే 4 చదువుకోలేని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఒక్క చదువుకునేవాడిని కూడా పాడు చేయకూడదు నా కాన్సెప్ట్ అప్పుడు ఫస్ట్ నుంచి ఉండేది నేను అందుకే ఎంత కష్టపడి మూర్తిగాడిని తెలవజాన్ని లెగ్గొట్టు తీసుకెళ్ళి ఆడుకోవడానికి ఉండేవాడిని చదువుకోవడానికి అవునా కదరా ముందు పెద్దింట్లు రైట్ యాంటర్ పెద్దింట్లు ఇటు వచ్చే పెద్దింట్లు
కూర్చొని భోజనం చేద్దాం ఇంకా. అయితే వెళ్ళరా ఒకసారి రా. ఈ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ బాగా మనం ఇంకా 1-2 సార్లు 1-4 సార్లు చెప్తుంటే ఉంటాయంటే కాదు ఫస్ట్ అలా కాదు ఫస్ట్ మా ఇంటి ఎదురుగుండా ఉండేవారు, మా చాండ్ మెరకలు ఉండేవారు. తర్వాత యాండ్ర మెరక్ అని అదే కులాచార రోడ్డు లోంచి రైట్ డ్రింక్ ఇచ్చేస్తాయి, ఫుడ్ డైరెక్ట్ అయితే మధ్యలో మూర్తి రాళ్ళు చాలా ఎక్కువ ఉంది. అప్పుడు క్లాస్ అయితే సైలెంట్ గా నేసుకోడు, ఇప్పుడు అయితే మాత్రం అల్లరి మధ్యలో బాగా ఇంటరాక్షన్ ఇస్తున్నాడు. ఫైన్ పడుతున్నా నీకు మూర్తి, ఫైన్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు 500 ఫైన్. మొత్తం నాది జస్ట్ అయితే బాగా మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకసారి మళ్ళీ మనం 5th వరకు 4th నుంచి 5th వరకు ఈ పీచ్ పాలెం నుంచి చదువుకున్న వాళ్ళు, మా గొల్లొంతుల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు అందరూ 5th వరకు స్కూల్. తర్వాత 6th నుంచి మా చాగండి మెరక నుంచి వచ్చిన వాళ్ళు యాడ్ అయ్యారు. తర్వాత 8th నుంచి మళ్ళీ పరసవాళ్ళ మేరకు స్కూల్ వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు. ఇలా పెరిగినప్పుడు కూడా మనం కూడా ఎలా కూర్చునే వాళ్ళు మీకు ఐడియా ఉందో లేదో. ఫస్ట్ 2 బెంచెస్ 5వ తరగతి నుంచి కంటిన్యూ వాళ్ళు కూర్చునేవారు. ఫస్ట్ 2 or 3 బెంచెస్. మిడిల్ బెంచెస్ మా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చునేవారు, లక్ష్మేశ్వరం నుంచి వచ్చిన వాళ్ళు కూర్చునేవారు. లాస్ట్ బెంచెస్కి వచ్చేటప్పటికి పరసవాళ్ళ మేరకు నుంచి వచ్చిన వాళ్ళు కూర్చునేవారు. ఎక్కువ ఎవరో తెల్లని చెట్టు మేరక, ఎర్రని చెట్టు, అది తెల్లని చెట్టు మేరక, పరసవాళ్ళ మేరకు అలా వచ్చిన వాళ్ళు కూర్చునేవారు. సత్యదేవి వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉండేవారు. మేమే వెనక్కి ఎందుకు ఉండాలి, ఎవరి మీద, నా మీద. ఇక్కడ సెట్ చేశారు అంటే ఎవరు ఉండేవారు, అనీష్ అని ఎదురు పెట్టి వాళ్ళందరూ ఉండేవారు. ప్లేస్ మారితే కమల్ కుమారి గారి దగ్గరికి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేనే ఉనికివాడిని కమల్ కుమారి గారిని. అప్పుడు అర్థం అవ్వదు కదా, నేను ఆవిడ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు ఏదో పనిష్మెంట్ వచ్చారు, నన్ను కొట్టడం తిట్టడం చేస్తారు అని నేను టీచర్ గారి దగ్గరికి వెళ్ళకుండా నేను మేనేజ్ చేసేవాడిని. కొన్ని కమల్ కుమారి గారి దగ్గర తప్పిందిరా అంటే పైనే ఉండేవారు అనురాధ మేడం గారు. కరెక్ట్ ఎదురుకుండా డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆడే ఉండేవారు. ఆవిడ దృష్టిలో పడేవాడు. ఆ చిన్న కూర్చోరా సత్యనారాయణ. అయితే ఏదేమైనా ఎలా ఉన్నా మనం చదువుకున్న చదువుకి, ఇప్పుడు చదువుకుంటున్న చదువు ఇప్పుడు చదువుకుంటలేదు, కొనుక్కుంటున్నారు ఎక్కువ మంది. కొనుక్కుంటున్న చదువుకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ పిల్లలు మనం ఉన్నాం కదా, అప్పుడు మనకు రూపాయి 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు మనం 20 రూపాయలు మినిమం 10 రూపాయలు పైన ఇస్తున్నాం. సరిపోవట్లేదు, అదే అంటున్నాను, 10 రూపాయలు పైన ఇస్తున్నారు. అసలు నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి డబ్బులు అలవాటు చేయకండి, అస్సలు అలవాటు చేయదు. వాళ్ళు ఏదైనా అడిగారు అనుకో, మనం గుర్తుందో లేదో పెన్సిల్ లాస్ట్ పాయింట్ వరకు రాసిన వాళ్ళు మనమే. సెర్లెక్కి రాయించుకు రాసేవాళ్ళం, రీఫిల్తో రాసేవాళ్ళం, రీఫిల్ నుంచి రీఫిల్ ఫిల్ చేసేవాళ్ళం. అది ఇంకో ఫ్రెండ్కి అప్పించేవాడు. అది కూడా తర్వాత ఏంటంటే అసలు ఇప్పుడు పిల్లలు రీఫిల్ పట్టుకోవడానికి కూడా నిప్పు అంటున్నారు. మనం పేజీలు రాసాం. లేవు, లేవు. అంతే. అంటే మనం చదువుకున్న ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు లోకల్లో మామూలుగా ఇక్కడ నర్స్పూర్ ఏరియాలో మినిమం ఒక మెయిన్ స్కూల్లో జాయిన్ చేయాలంటే మినిమం క్లాస్ ఫీజు 5th వరకు 50,000. అది ఇప్పుడు హైదరాబాద్ అయితే 1,30,000, 1,40,000. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 150 లోకల్లో రిజిస్టర్ మార్పించారు. బాగాలేదు, ఫ్యాకల్టీ బాగాలేదు. అయితే అదే చెప్తున్నాను, అందుకే అర్థమైంది. అందుకే అంటున్నాను, ఇది మనం మన నాన్నగారి కష్టం చూసాం, మన అమ్మగారి కష్టం చూసాం.
మన అమ్మ మనకు పొయ్యి మీద వండి పెడితే తెచ్చుకుని తిన్న రోజులు ఉన్నాయి, బాక్సులు షేర్ చేసుకుని. ఇవాళ మనం ఎలక్ట్రిక్ కుక్కర్ అండి. ఇంకా అది ఇండెక్స్ స్టవ్ కూడా వచ్చేసింది ఈరోజు. చాలా ఈజీ అయిపోయింది. ఆ రెండు చేంజ్ చేస్తే మన పిల్లలకి చెప్పాలి మనం చెప్పకపోతే మనం వాళ్ళకి ఏమి రావు. ఇప్పుడు మనం చాలా స్ట్రగుల్ అయ్యి చదువుకున్న వాళ్ళు ఎవరింటికాడ ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా. మనం మూర్తి చాలా ఎగ్జాంపుల్. నిజంగా ఆదిలక్ష్మి అక్క స్కూల్లో చేస్తా అని అసలు ఆడు చదువుకున్న చదువు ఆడు నిజంగా నెంబర్ 1 మన కళ్ళ ముందు. ఇవాళ ఆడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇవాళ వాళ్ళ వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవాళ వన్ ఆఫ్ ది ఇండియాలో మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడు యూ హ్యావ్ ఫ్లాట్, అక్కడ ఒక ఫ్లాట్ ఉంది. ఇవాళ గ్రేటే కదా, మరి క్లాప్స్ కొట్టాలి కదా. ఇవాళ గ్రేట్ అయ్యాడు, చాలా గ్రేట్ అయ్యాడు. తర్వాత మనం టీచర్ గారు అమ్మాయి అయినా సరే మార్నింగ్ స్కూల్కి నడుచుకుంటూ వచ్చేది, మధ్యాహ్నం లంచ్కి నడుచుకుంటూ వచ్చేది, ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళేది. అనీషా కూడా గ్రేటే. ఎందుకంటే ఎక్కడా కూడా నేను కమల్ కుమారి గారు అమ్మాయిని అని ఎక్కడా చూపించలేదు. మరి అనీషా కూడా క్లాస్ కొట్టాలి, మరి ఇప్పుడు నాకు కూడా కొట్టాలి కదా. నన్ను కొడతారండి. అయితే నేనేం చేశానో చెప్తాను మీకు గుర్తుందా లేదో, 9th మిడిల్లో నుంచి 10th అయ్యే వరకు నేను మిమ్మల్ని అందరినీ కూడా జీకేలో చాలా నాలెడ్జ్, చాలా క్వశ్చన్స్ అడిగేవాడిని. ఎంతవరకు చదివారు మీరు, అసలు ఏం చదివారు, ఈ చాప్టర్ లో ఎంత చదివారు, ఇది కూడా ఆనంద్ అడిగినప్పుడు ఇది ఇంకా రాలేదన్నమాట నాకు. అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకునే వాళ్ళు. టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చేయించేవాడిని. అసలు టీచర్లు ఎంత చదివించారో నేను కూడా చదివించాను మిమ్మల్ని. మీకు ఎవరికి నేను ఇప్పుడు కూడా అడిగేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ చదవాలి, చదివితేనే సబ్జెక్ట్ వస్తుంది. క్లాస్ వరకు ఆడిచ్చే సిడబ్ల్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివితే ఏం రాదు. ఇది మీకు చెప్పేది, మీ పిల్లలకి మీరు చెప్పాలని చెప్పించారు. అది నిజంగా ఎలా అంటున్నారని కాదు, నిజంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదివించాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజులో నేను చదివేవాడిని, మీతో చదివించేవాడిని. లేపి అక్కడక్కడ ఒక రోజు ఒక బెంచ్. తర్వాత నేను చాలా మీకు బెంచ్కి ఒక లీడర్ని కూడా పెట్టా. బెంచ్కి ఒక లీడర్, ఏ బెంచ్కి ఆ బెంచ్ లీడర్. లాస్ట్ బెంచ్కి వస్తే మాధవ్ సతీష్ గారు లీడర్, గుర్తుందా నీకు? లాస్ట్ 2 బెంచెస్ ఈడే బాధ్యుడు, చదివించాల్సిన బాధ్యత ఈడిదే. అట్లా ఆ రోజుల్లోనే మనం అలా ఇన్నోవేటివ్గా. ఎందుకంటే నేను అప్పుడు ఏం ఆలోచించాను అంటే, అప్పటికే మనకి విద్యా వాలంటీర్లు అని పెట్టి మనకి మోజెస్ అన్నయ్య వచ్చేవాడు మ్యాథ్స్కి, కానీ రెగ్యులర్గా వచ్చేవాడు కాదు. కానీ రెగ్యులర్గా వచ్చేవాడు కాదు, మానేస్తూ ఉండేవాడు మధ్యలో. మనకి గ్యాప్ వచ్చేస్తూ ఉండేది. టెక్స్ట్ బుక్ మనకేమో ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉండేది. నేను అప్పుడు దాసు ఒకడు, మన అమ్మాయి సత్యవాణి ఏం పేరు, మన మామిడి తోటలు కూడా కట్ట సత్యవతి వాళ్ళ ఇంటి ఎదురుకుండా వాణి సత్యవాణి అన్న అమ్మాయి, వీళ్ళందరూ మా రూపాయల క్లాస్మేట్స్ కదా. కాదు, వేరే స్కూల్ కదా. వాళ్ళని ఆ అమ్మాయి వచ్చి రూపాయలను అడుగుతూ ఉండేది, అక్కడక్కడ చెప్పేస్తుండేది. అమ్మాయి దగ్గర నోట్స్ చాలా బాగుండేది, మనకి నోట్స్ ఉండేది కాదు. నేను అప్పుడే కంపేర్ చేసేవాడిని. దాస్గఢ్ కూడా మిషనరీ స్కూల్కి వెళ్ళి వీడి దగ్గర నోట్స్ ఉండేది, మన దగ్గర నోట్స్ ఉండేది కాదు. తర్వాత మోజెస్ అనే దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. మోజెస్ అనే దగ్గర మిషనరీ స్కూల్ వాళ్ళు వచ్చేవారు, వాళ్ళ దగ్గర నోట్స్ ఉండేది, మన దగ్గర నోట్స్ ఉండేది కాదు. పీచ్పాలెం స్కూల్ని చాలా తక్కువగా చూసేవారు, గుర్తుందా లేదు? పీచ్పాలెం స్కూల్ వాళ్ళు అంటే వీళ్ళకి ఏమీ రాదన్నట్టు లెక్క. మీకు ఆ విషయాలు తెలీదు. లెన్ హై స్కూల్ టాప్, మిషన్ హై స్కూల్ కూడా టాపే. మనం వీళ్ళ మొద్దులు అన్నట్టుగా ఉండేది వేరే ట్యూషన్స్కి వెళ్తాయి. మోజెస్ అనే ట్యూషన్ కానీ, సిక్లే మోజెస్ గారి ట్యూషన్ కానీ, తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం కదా, ప్రసాద్ గారి ట్యూషన్ కానీ. మనల్ని చాలా తక్కువ చూసేవారు. నేను మనకి ఫైటింగ్ ఒప్పుకునేవాడిని తప్ప బయట వాడిని మనల్ని కించబడి ఒప్పుకునేవాడిని కాదు. నేను నాతో గొడవ పడ్డ వాళ్ళని కూడా మేము వేరే స్కూల్స్లో మిషన్ హై స్కూల్ గ్రౌండ్లో ఆటలు ఆడతాకి వెళ్ళినప్పుడు, తర్వాత సైన్స్ ఫేర్ జరిగేది. సైన్స్ ఫేర్ జరిగితే మన స్కూల్ తరఫున
మినిమం ఏమీ పార్టిసిపేషన్ లేదు. మీకు తెలియదు 8th క్లాస్లో అప్పుడు నేను కోల్డ్ ఫారం పెట్టా అక్కడ ఒక్క నైట్లో కమలకుమారి గారు ఇచ్చిన ఐడియాతో ఒక్క కోల్డ్ ఫారం అది కేస్ అంతా తయారు చేయించి ఇంట్లో పెట్టా అప్పుడు. అంటే మన స్కూల్ కల్లా మినిమం పార్టిసిపేషన్ కూడా లేదు. నేను అవి ఒప్పుకునేవాడిని కాదు. మీకు ఎంతసేపు ఏంటంటే అప్పుడు ఆనంద్ మనల్ని కొట్టేస్తున్నాడు లేకపోతే మనల్ని అరిచేస్తున్నాడు ఇలాగే ఉండేది తప్ప నేను మన యొక్క రిప్యుటేషన్ ఎప్పుడూ కూడా ఎప్పటికీ నేను మన యొక్క నిలబడే తత్వం మనం ఉండాలి, మన స్కూల్ ఉండాలి. స్కూల్ గౌరవాన్ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా పరచనివ్వలేదు. అది నేను మన రెప్యుటేషన్ అంటే మన స్కూల్ రెప్యుటేషన్. దానికోసం నేను నర్స్పూర్ మున్సిపాలిటీలో చాలా ఫైట్ చేశాను. తర్వాత 9 రూపాయల ఫీజుని 3 రూపాయలు కూడా చేశాను. మీకు ఎవరికీ తెలియదు. కొత్తపల్లి జానకిరామ గారు ఎమ్మెల్యే ఉండగా మనం 9 రూపీస్ కట్టే ఫీజుని తర్వాత మనం 10th వచ్చేటప్పుడు 3 రూపాయలే కట్టాం. అది కూడా నేను ఫైట్ చేశాను. మీకు తెలియదు, హెడ్ మాస్టర్కి తెలుసు. 3 రూపాయలే కట్టాం మనం 10th క్లాస్లో. అంటే నేను అప్పుడే ఆలోచించేవాడిని. ఇప్పుడు నాతో ప్రయాణించే వాళ్ళు కొంతమందికి తెలుసు, కొంతమంది ఇప్పటికీ నాతో ఉంటారు. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో అక్కడ మనం నిలబడడానికి ఏం చేయాలనేది ఇప్పటికీ నేను ఫైట్ చేస్తాను. మనం ఏమి అక్కడ మన ఉనికి కనపడాలి, మనం ఏం చేస్తే అక్కడ కనపడతాం అనే దానికి ఫైట్ చేస్తాం. ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వం మీద మన ఉనికి మీద మనం ఎప్పుడు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అది నాకు నా జీవితం నేర్పింది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ చాలా గర్వంగా చెప్తాను. అంటే ఉన్నది లేదా మనం ఇప్పుడు నాకు కరెక్ట్గా 16 years. మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. మా ఫాదర్ ఎలా ఉంటారో తెలియదు. నేను వైన్ కాలేజీలో 1 year చదివాను. వైన్ కాలేజ్ చరిత్రలో ఇంటికి టీసీ వచ్చేసిన ఒకే ఒక క్యాండిడేట్ నేను ఒక్కడిని. మా ఇంటికే టీసీ వచ్చింది, నేను కాలేజీకి వెళ్ళి తీసుకోలేదు. మూర్తి గాడే సాక్షి. అవునా కదరా? ఫంక్షన్లో గొడవ చేశారని యాక్చువల్లీ వీళ్ళు డ్రింక్ చేయడం, ఎవరు డ్రింక్ చేయరు కాబట్టి తాగేసి ఆఫర్ చేశాడని పెట్టి నేను పెట్టాను. చేయకపోయినా స్టిల్ ఇప్పటికి కూడా ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. చాలా గర్వంగా చెప్పు. దాని తర్వాత ఇంటర్మీడియట్ 10th అయినట్నే August 15th మళ్ళీ చెప్తాను. అయితే నేను చాలా గర్వంగా చెప్తాను. మూర్తి గారికి కూడా చాలా తెలుసు. ఇప్పటికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు. నేను ఎందుకు లేదంటున్నానంటే నేను పేరెంట్స్ దగ్గర ఉండి కాదు, నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నా చుట్టూ ఉన్న అప్పుడే హాస్టల్లో స్మోక్ చేసేవారు, డ్రింక్ చేసేవారు, బీర్లు అప్పుడు పొంగేస్తూ ఉండేవి. అప్పుడు ఫ్యాషన్ బీర్లు. కానీ నేనేం అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాలో నేనే క్వశ్చన్ చేసుకున్నాను. ఆ క్వశ్చన్ చేసుకోవడం అనేది నాకు 8th నుంచే ఉంది. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, మన స్కూల్ రెప్యుటేషన్ అనేది లేదు. నేను క్లాస్లో ఏదైనా ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది స్కూల్లో, మీకు గుర్తుందో లేదో, నేను వెళ్ళిపోయేవాడిని బయట. స్కూల్లో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడిగేవారు నన్ను. ఎవరు కమలకుమారి గారు కానీ అనురాధ గారు కానీ, నీకు పని ఏంటి? కానీ నేను ఎందుకు వెళ్ళేవాడిని అంటే మన స్కూల్లో అక్కడ అసలు పలికేవారే కాదు. అసలు నర్సాప్ పీచ్పాలెం మున్సిపల్ హై స్కూల్ ఉందనే విషయం చాలా మందికి తెలియదండి. నాకు తెలుసు అప్పుడు స్కూల్ కన్స్ట్రక్షన్ కూడా మనం చదువుకున్నప్పుడే జరిగింది. అది జన్మభూమి టైంలో మనం శ్రమదానం చేస్తాం. జన్మభూమి కార్యక్రమం గుర్తుంది. మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి గ్రౌండ్ లో మొక్కలు బిగించేవాళ్ళం. ఇవన్నీ స్కూల్ దులుపుకున్నాం, క్లాస్ రూమ్స్ దులుపుకున్నాం. మీకు గుర్తుందో లేదో, అది మనం ఎవ్రీ 1 month కి దులిపేవాళ్ళం మన క్లాస్ రూమ్. పైన అమ్మాయిల వైపు షెడ్, అది సన్ షేడ్ మీద దుమ్ము ఉంటానే ఉండేది. అంటే చెప్తున్నాను, వెనకాల స్కూల్ వెనకాల పెంకులాట ఆడుకున్నాం. అమ్మాయిలు అటు వెళ్తుంటే బాల్ నేను కొట్టకపోయినా బాల్ ఇచ్చి కొట్టానని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అది. అయితే అంటే చెప్తున్నాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న పిల్లలు రేపు మీకు మనలోనే ఉంటుంది ఏదైనా మంచి చెడు అనేది. దేన్ని డిసైడ్ చేయాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అది మీకు ఇక్కడ అందరూ ఉన్న మాధవ సతీష్ ఆ ప్లేస్ నుంచి కదల్లా. ఫస్ట్ వచ్చి ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు, అందరూ మారాం. ఒకసారి చూడండి, వాడు చాలా కష్టపడి చదువుకున్నాడు. మనం అందరూ చదువుకుని కాలేజీకి వెళ్ళే టైంలో వాడు స్కూల్ మానేటువంటి అసలు వాడు వెళ్ళే సైకిల్ అయినా బండికైనా ఒక లారీ వెళ్ళినంత స్పేస్ వెళ్ళివాడాడు. ఇవాళ నర్స్పూర్లో మా నర్స్పూర్ సర్కిల్లో ఒక బిగ్ రియల్ ఎస్టేట్ కింగ్ ఆడు. మాధవ్ సతీష్ అంటే మంచి పేరు ఉంది. వాడికి క్లాప్స్ కొట్టాలి నేను. వెన్నా మాధవ్
వీడు చిన్నప్పుడు మాటలు ఎప్పుడు మాట వరుస తీరు మారలేదు, కానీ వీడి దగ్గర ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా గొప్పది. గొప్పది ఆ విషయంలో మాత్రం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా గొప్పది. వీడు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక స్థలం కొన్నాడంటే లక్షకే అది 2 లక్షలకి అమ్మినా అది ఆకారు మొక్క అమ్ముడయ్యే వరకు వీడు రోజు అక్కడే కూర్చుంటాడు, అందులో 1 రూపాయి కూడా బయటికి వెళ్ళినప్పుడు. వీడిలో అంత గొప్ప లక్షణం ఉంది. కేవీఎస్ ఉన్నాడు కదా, మాటలో రాకపోవచ్చు కానీ పదం అనేది వరింతనే ఉంటుందండి. ఎంపీటీ వాళ్ళ వైఫ్ అయింది, వాళ్ళ ఫాదర్ నా మీద ఏమో లీడర్ అయ్యాడు, కానీ ఎన్నో రోజులు చేయలేదు. ఆడు గుర్తుందో లేదో నీకు, 5 రోజులే చేయడు. లావణ్య అయితే 1 రోజే చేసింది, నేను ఎవరినేం చేయనవలేదు, ఒప్పుకునేవాడు కాదు. నాకు ఓట్లు లేని వాళ్ళ మీద కూడా కక్ష తీర్చుకున్నాను, గుర్తుందో లేదు. నేను మర్చిపోయాను, నాకు నారాయణమ్మ కూడా ఓటేసింది 8th క్లాస్లో. మా రూపాయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నారాయణమ్మ నాకు ఓటేసింది, నాకు గుర్తుంది నారాయణమ్మ. అప్పుడు ఓటేసినట్టు క్లియర్గా చెప్పింది కూడా, నేను నీకు ఇస్తాను. మరి జరిగిన దాంట్లో తేడా వస్తుందా? అయితే అయితే ఇవన్నీ మీకు ఆకలేస్తుందేమో, కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కేవీఎస్ కూడా ఒక విషయంలో గొప్పోడే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరు, తర్వాత వాళ్ళ సిస్టర్ ఇష్యూ, తర్వాత రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇప్పుడు వాళ్ళ మదరు చాలా స్ట్రగుల్ అయ్యి ఇవాళ ఆడికి నిలబడి నేను చూస్తున్నంత సేపు వాడి సైకిల్ తొక్కుని వెళ్తా ఉన్నా కళ్ళతో నేను చూసాను. మార్నింగ్ ఎప్పుడు 7:30కే, ఈవినింగ్ ఎప్పుడు 7 తర్వాతే. ఒక్కళ్ళ దగ్గరే దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు పని చేస్తాను, ఒక్కళ్ళ దగ్గరే ఉన్నాడు. అంటే అవతల ఆయన దగ్గర ఈడు ఎంత లాయల్టీగా ఉంటే అవతల ఆయన ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఆడు గొప్పవాడే కదా, కట్టుకున్నాడు అవన్నీ. ఇంకా అవును, వాడు గ్రేట్. ఇప్పుడు దాస్ ఉన్నాడు కదా, వీడి 8th డ్రాప్ అవుట్ మనతో మిషన్ హై స్కూల్కి వెళ్ళిపోయాడు. వీడు కూడా మనం అందరం తక్కువ టైంలో మనం ఎవరైనా చూడనంత డబ్బు చూసాడు. తక్కువ టైంలో మనం ఎవరైనా చూడనంత డబ్బు చూసాడు, మనం ఎవరో చూడనంత డబ్బు చూసాడు. పడి లేచాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేచాడు. వాడు గొప్పడే. హెల్త్ కూడా ఇష్యూ అయింది అడిగి, అయినా నిలబడ్డాడు. సముద్రంలో కెరటం లాంటి దాస్ గారు, ఆడు గొప్పడే. మరి ఆడికి క్లాస్ కొట్టాలి. తర్వాత మొయినుద్దీన్, నిజంగా ఆడ అక్షరాలు ఇప్పటికీ నా కళ్ళల్లో ఉంటాయి నిజంగా. ఇంకోటి ఏంటంటే వాడు ఒక ముస్లిం అని అంటే ఆడు ఇలా అంటానని కదా, వాడు తెలుగు రాదు, హిందీ ఉర్దూ కదా వాళ్ళు, కానీ తెలుగు ఎక్సలెంట్, బాగా మాట్లాడతాం, బాగా రాయటం, ఒబిడియంట్. ఇప్పటికీ అదే ఒబిడియంట్, ఎక్కడ కనపడినా అదే నవ్వు, అదే ఒబిడియంట్. చాలా కష్టపడతాడు, వాడు గొప్పడే. ఖచ్చితంగా వాడికి క్లాప్స్ కొట్టాలి. మళ్ళీ రే మణిప్రసాద్ రారా. తర్వాత బిల్లు సుబ్బారావు, నిజంగా వాళ్ళ ఫాదరు మనం ఇంటర్మీడియట్ అంతే 19 years 18 years ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి చాలా అండ, నాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ చాలా కష్టజీవి, చాలా మంచి అయినా వీళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ పోయినంటే వీళ్ళు ఏం చేయాలో తెలియలే. పాపం 4 road జంక్షన్ అయిపోయింది అడిగి. వాడి ఫ్యామిలీని అంతా ఒక లెక్క తీసుకొచ్చాడు. తర్వాత మా అందరి జీవితాల్లో ఆక్వా కల్చర్ చాలా ఫైనాన్షియల్గా మమ్మల్ని అందరినీ కూడా బాగా మైనస్లోకి ఎంటేస్తుంది. ఆక్వా రొయ్యల చెరువు, కానీ ఆయన నిలబడి వాళ్ళ నేనున్నాను అని ఇంకా సొసైటీలో వాడు బిల్లు సుబ్బారావు అనే పేరుని ఇంకా పలికింటున్నాడు. వాడు పడ్డ కష్టాలు అలాంటి. వాడు గొప్పడే, వాడికి క్లాస్ కొప్పాడు సత్యనారాయణ. వాళ్ళ నాన్నగారు మనం 41 degrees ఇప్పుడు 42 degrees అదే కొప్పాడు సత్యనారాయణ 41 degrees. ఇప్పుడు మనం వారం రోజులు 10 రోజులు మనకి ఇక్కడ టెంపరేచర్ వస్తే అందరూ ఏసీలే, ఎవడో బయటికి రాలా. వాళ్ళ ఫాదరు కానీ ఆడి కానీ మినిమం 80 degrees టెంపరేచర్లో వచ్చేస్తారు. అలవాటు అయిపోయింది, కష్టపడతాడు, నిజాయితీ పరుడు, అడు గొప్పడే. మణిప్రసాద్ నిజంగా
ఆనంద్ ఉన్నంత వరకు మణిప్రసాద్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్తున్నాను. ఆలీగడ ఉన్నది. ఎందుకంటానంటే మూర్తి గాడు నాకు అప్పు, పవన్ మణిప్రసాద్ గారు నా వెనకాల నాకు డౌన్, ఆ వెన్నుముక లాంటి. నిజంగా నా కష్టం కట్టప్ప ఏది ఆనంద్ కట్టప్ప ఒప్పుకుంటాడు, ఎప్పుడో కొడితేస్తాడా ఏం చేయలేదు. అయితే చాలా 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 విషయాల్లో మణిప్రసాద్ గారు కానీ విశ్వాసే ఉంటాడు, నిలబడతాడు. గన్నాబొత్తులు సతీష్ కానీ చాలా విషయాల్లో నాకు కూడానే ప్రయాణం చేశారు. ముఖ్యంగా నేను అప్పుడు మొట్ట మేస్తారు లేదా చిరంజీవి గారి సైకిల్ ఎలా వదిలితే మీరు పట్టుకుని స్టాండ్ చేసేవాడు. అవన్నీ అంటే సినిమాల ప్రభావం అనుకోవచ్చు. మణిప్రసాద్ గారు కూడా చాలా కష్టపడ్డాడు లైఫ్ లో. ఇవాళ ఒక డాక్టర్ గారి దగ్గర పనిచేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఇవాళ ఆడే డాక్టర్ అయ్యాడు. ఆడు గ్రేట్. కానీ చదువుకోలేని తర్వాత వేర్వేల్ సత్యనారాయణ ఫస్ట్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలాగ ఉన్నాడు. ఇప్పుడు తను టైలరింగ్ ని తీసుకున్నాడు. ఆ టైలరింగ్ ఇప్పటికీ టైలరింగ్ స్టిల్ కష్టపడుతూ, కానీ ఇదివరకు టైలరింగ్ వేరు, ఇప్పుడు టైలర్ వేరు. ఇప్పుడు రెడీమేడ్స్ వచ్చాయి. చిన్నపిల్లవాడికి కూడా నువ్వు మనం బట్టలు కుట్టించి అటు తీసుకోడు, కట్టుకోడు, వేసుకోడు. అలాంటి అయినా ఆడికి వచ్చేది ఎంత ఉంటుందో ఒక జత కొడితే మహా అయితే ఒక 600. నిజంగా నేను అనుకుంటాను అప్పుడప్పుడు వీడు అసలు ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారు వీడు, మనం అసలు మనం ఇంకా ఎంత డౌన్లోకి వెళ్ళాలి అని నేను అనుకుంటాను. ప్రామిస్గా చెప్తున్నాను. నిజంగా ఆడు గ్రేటే, నిజంగా గ్రేట్. బయటపాలెం రాంబాబు ఉన్నాడు కదా, మామూలుగా అందరూ అనుకుంటారు కదా మామూలుగా ఆడు వాళ్ళ ఫ్యామిలీ వృత్తి ఆడు చేస్తాడు. మామూలుగా వేరేగా పిలుస్తారు కదా, నేను ఆయన అలా ఏం పిల్లలు మా ఇంటికి వచ్చి ఎర్ర రాంబాబు రాడు, నా ఫ్రెండ్ ఆడు, నా క్లాస్మేట్ కదా. ఆడు గమ్మున ఒకసారి ఎప్పుడు ఏంటి ఆడు నువ్వు నేను క్లాస్మేట్స్. ఎరాయే క్లాస్మేట్ కే ఆ ఛాన్స్ ఉంది, ఇంకెవరికి ఉండదు ఆ ఛాన్స్. కట్టుకున్న పిల్లడానికి ఉండదు, మొగుడికి ఉండదు, ఉన్న గదిలోనే ఉంటది. కానీ బయట మాత్రం ఒకే ఒక పిలవగలిగేవాడు క్లాస్మేట్. ఎరా ఆడు గొప్పవాడు. ఎందుకంటే ఆడి లేకపోయినా ఇవాళ చాలా మంది ఫ్యామిలీస్ కి నడవడికి లేదు. ఆడు గొప్పవాడే. వాళ్ళ నరేష్ గారు ఉన్నాడు, ముద్దల నరేష్. నిజంగా చాలా హంబుల్ పర్సన్. ఆడు వాళ్ళ నేర్చుకుని స్ట్రగుల్ అయ్యి ఇవాళ ఆడి ఫ్యామిలీ రీసెంట్గా ఒక కార్ కొనుక్కున్నాడు. గ్రేట్. వాళ్ళ అమ్మాయికి హార్ట్ సర్జరీ అయితే కూడా చాలా ఫైట్ చేసి హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. వాడు నేను ఎందుకంటానంటే మనం అందరం కూడా బ్యాక్గ్రౌండ్ లో 10 ఎకరాలు ఉన్నోడు ఎవరం కాదు. ఎకరం 2 ఎకరాలు అంతే, 1/2 ఎకరం. ఎకరాలు లేనోళ్ళు కూడా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నాను తప్ప వేరే ఏం కాదు. ఆడు గొప్పడే. కాజా నిజంగా వీడు చాలా చాలా కష్టపడ్డాడు. మనం అందరం చదువుకున్నాం. ఆడు నాకు తెలుసాడు ఎంత కష్టపడ్డాడు. సుధాకర్ గడ్డ ఆడు చిన్నప్పటి నుంచి అలాగే కలుస్తున్నారు. ఆడి ఫ్యామిలీని నిలబెట్టడం కోసం ఆడు చేయని పని లేదు. అవునా కదరా? ఆడు రీసెంట్గా అదర్ కంట్రీస్కి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యాడు. ఆడు గొప్పడే. అందరూ గొప్పడే. మా వాసు వెంకటరమణ నిజంగా మేమిద్దరం పక్క ఇల్లులోనే కలిసి ఉంటాం అన్ని. అంటే మేము చిన్నప్పుడు చేసిన చాలా అల్లర్లు ఆడి నేను ఆడు సాక్షి ఆడుకోగలం. కానీ నేను చదువు కోసం బయటికి వెళ్ళిపోయినా ఆడు వాళ్ళ ఫాదర్ కూడా తొందరగా చాలా పోయేప్పుడే 15 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళ మదర్ని ఆడు చెల్లి పెళ్లి చేసి ఆడి స్టేజ్లో ఆడి చాలా కష్టపడ్డాడు. ఇవాళ ఆడికి 2 పిల్లలు. మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి మన రీసెంట్గానే ఫ్రెండ్స్ అయ్యారు. ఆడి నేను ఎలా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి. ఆడు గొప్పడే. వాళ్ళ అమ్మగారిని చూస్తా ఆడు ఆ ఫ్యామిలీ ఆడు చెప్పారు. సుధాకర్ గారి గురించి చెప్పాలంటే మీరు అనుకుంటారు ఆడి మాట తీరు, ఆడి పర్సనాలిటీ డిప్లొమాటిక్ గా ఉండొచ్చు. వాడి మాట తీరు, వాడి పర్సనాలిటీ చాలా డిప్లొమాటిక్ గా ఉండొచ్చు. కానీ ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటూ జాయింట్ ఫ్యామిలీ అవ్వాలి.
రీసెంట్గా ఒక 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎవరికాళ్ళు వచ్చారు విడిపోయారు. ఒక పక్క వాళ్ళ అన్నయ్య ఎక్స్పైర్ అయ్యాడు, ఒక పక్కన శంకర్ గడ్ ఎక్స్పైర్ అయ్యాడు. వాళ్ళ అక్కలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ పెద్దమ్మ, మేము చిన్నప్పుడు అందరూ వాళ్ళ ఇళ్ళలో తిరిగిన వాళ్ళే కదా. ఈడే వాళ్ళందరిలోనూ మాటగారి, 4 అన్నదమ్ములు, ఈడు ఒక్కడే మాటగారి, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ పొలాలు కూడా గొడవల్లో ఉంటే దాన్ని ఫైట్ చేసి తెచ్చుకుని దాన్ని స్టేబుల్ చేసుకుని నిలబడి వాళ్ళ అక్కలు పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ పెద్దన్నగారు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి, అటు వాళ్ళ అన్నయ్యది అటు శంకర్ గారి వాళ్ళని చూసి ఇవాళ నిలబడి ఇలా ఉన్నాడంటే అడుగొప్పడిగా అడుగొప్పడి. మా గొప్పదనం గురించి కన్నా ఎక్కువ ఇంట్లో మా ఫాదర్ చూడు ఎంత నిజంగా ఉండొచ్చు మనం చేసింది, కానీ మనం ఏం చేసినా చెందినా మెయిన్ ఎవరు అంటాం కదా, లేకపోతే మనకి ఏదైనా స్తంభం ఏదైనా ఫాదర్ని బట్టే మనం ఇవన్నీ కొంచెం చిన్న చిన్నవి తప్ప ఆ ఫాదర్ లేకపోతే మనం ఏం లేదు. ఫాదర్ మరి నిజంగా గొప్ప కదా వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనాలిటీలో ఖచ్చితంగా పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా అందరం దెబ్బతిన్నాం. మనీష్ వాళ్ళ ఫాదరు, కమల్ కుమారి గారు ఇద్దరు జస్ట్ ఇంటి దగ్గర నుంచి బయటికి జస్ట్ మెయిన్ రోడ్ ఎక్కినంటే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఫాదర్ స్పాట్. మేడం కమల్ కుమారి గారు అయితే మినిమం 6 నెలలు 8 నెలల్లో బెడ్ రిటర్న్ అయిపోయారు. తను చాలా ఇబ్బంది పడింది. ఇవాళ వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, అది గ్రేట్. గీతారాణి వాళ్ళ లైఫ్ మా ఎదురుగుండానే ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. వాళ్ళ మదర్ చాలా వాళ్ళ మదర్ నన్ను అడిగితే మన అందరి మదర్స్ కన్నా వాళ్ళ మదరు ఒక లెర్నింగ్ బుక్ అనమాట. వాళ్ళ మదర్కి చాలా నాలెడ్జ్ ఉండేది కదా గీతారాణి. ఆవిడ ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో ఆవిడ ఆలోచించేది. నాకు తెలుసు అసలు మదర్ గురించి. వాళ్ళ బ్రదర్ కూడా ఎక్స్పైర్, నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళ బ్రదర్. వాళ్ళ గీతారాణి కూడా నిలబడింది. గీతారాణి కూడా గొప్పదే. ఇప్పుడు మన అందరిలో ఎక్కువ క్లాప్స్ తీసుకున్నది కూడా గీతారాణి. చెప్పరు గీతారాణి గురించి శ్రీలక్ష్మి. నిజంగా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. వాళ్ళ ఫాదర్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ బ్రదర్ నిజంగా రమేష్ మా అందరికీ కూడా మంచి మెయిన్ అతను స్మైలీ ఫేస్, ఎప్పటికీ కళ్ళ నుంచి వెళ్ళదు, చాలా మంచివాడు. నేను రీసెంట్గా ఎలక్షన్స్ కూడా మన 24 ఎలక్షన్లో కూడా కలిసి వర్క్ చేశాను. బాగా ఇది ఎప్పుడైనా నేను మీకు తెలియదు ఏంటంటే నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా. నేను కొన్ని ఏరియాల్లో మా పంచాయతీల్లో కొన్ని ఎలా ఉంది ఏంటి ఆ ఏరియాలో ఎవరో ఒకళ్ళు మన సీనియర్స్ వాళ్ళ దగ్గర నేను కొద్ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. అందులో వాళ్ళు అన్నయ్య ఒకడు, చాలామంది తెలియదు, ఇప్పుడే చెప్తున్నాను. నేను అడిగేవాడిని ఇప్పుడు మనకి అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఎలా ఉంటుంది, దొంగోళ్ళ మేరకు ఎలా ఉంటుంది, కామన్ వాళ్ళు ఎలా ఉంటారు, తెలగ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అని నేను అడుగుతూ ఉండేవాడిని రమేష్ని. అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాడిని. బాగా క్లోజ్ చాలా. నేను బొమ్మని అంటే బ్యాడ్ ఇవాళ అంటే శ్రీలక్ష్మి ఏ పొజిషన్లో ఉందో వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారని శ్రీలక్ష్మి తర్వాత చెప్తుంది. ఇవాళ ఆ పెయిన్ తట్టుకుని నిలబడి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ ఒక క్యాన్సర్ పేషెంట్, ఫాదరు మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తనే వాళ్ళ ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా నిలబడింది. శ్రీలక్ష్మి కూడా గ్రేట్. అనిత మీ అందరికీ తెలుసో లేదో 6th క్లాస్లో అనిత నేను మంచి ఫ్రెండ్స్. ఏ అనిత గుర్తుందా? చాలా మంచి ఫ్రెండ్స్ మేము 6వ తరగతిలో. రాజలక్ష్మి తన ఫ్రెండ్ అయ్యాక నాతో గొడవపడి మానేసింది. ఇందాక కూడా అదే చెప్పా, రాజలక్ష్మి నువ్వు మాట్లాడుకుంటే కొట్టేసుకోండి కదా. అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పింది. కాకపోట్లు ఉండేది వాళ్ళ నాన్నగారు. వీళ్ళ తమ్ముడు రీసెంట్గా కూడా వీళ్ళ తమ్ముడు ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడాడు. మీ ఫాదరు కాఫీ కదా, ఆయన కూడా చాలా కష్టపడి పంపించి అన్ని తినాయి పంపించి స్కూల్కి వాళ్ళ తమ్ముడు పంపించి మధు ఏదో ఎలక్ట్రిషియన్ తను కూడా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని తను చెప్తుంది. నా వరకు ఏంటంటే తను కూడా గొప్పదే. తనకే క్లాప్స్ ఇవ్వాలి. నాగశ్రీ చాలా మందికి తెలియపోవచ్చు ఈ అమ్మాయి. అయితే ఏంటంటే తను అప్పుడే బాగా వాయిస్ బేస్డ్ గర్ల్. నాకు బాగా గుర్తు 7th క్లాస్ వరకు చదివింది. 7th పాస్ అయినట్టుంది. పాస్ అవ్వలేదా? 7th ముందే వెళ్ళిపోయావా?
మా రూపాయి వీళ్ళందరూ బాగా చిన్నప్పుడు ఫ్రెండ్స్ బాగా మా ఇంటి దగ్గర ఎక్కువ ఆడుకుంటాగా అవి వచ్చేది ఫ్రెండ్స్. నాగశ్రీ వాళ్ళ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఫ్యామిలీ కదా, హైదరాబాద్ లో ఉంటున్నాను కదా, వెళ్ళేవా? ఇక్కడే ఉంటున్నావా? ఏ ఊరు? మార్టేరు. ఓకే. ఇవాళ నాగశ్రీ కూడా గొప్పది. ఎవరే దయచేసి ఉంటారు. ఎందుకంటున్నారంటే లేదు 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 అలా ఎందుకంటున్నారంటే ఒకటి ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదరు ఏ స్టేజ్లో వచ్చినా ఎలా వచ్చినా ఇవాళ తను ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. ఇవాళ హైదరాబాద్ వెళ్ళింది వాళ్ళ అమ్మ. నాతో మొన్న ఒకసారి వీడియో కాల్ మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంటే నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యారేమో అనుకున్నాను. కానీ ఏదైనా ఇప్పుడు మనందరం ఇప్పుడు ఒక ఎత్తు, అసలు ఆడదానిగా పుట్టడమే ఒక ఎత్తు నేను చెప్పాలంటే. ఎందుకంటానంటే అసలు సృష్టికి మూలం స్త్రీ కదా. కానీ ఆ అమ్మాయి లైఫ్, ప్రతి అమ్మాయి లైఫ్ ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు ఇప్పుడు మన బ్యాచ్ వరకు చూసుకుంటే కొన్ని విషయాలు ఇంట్లో చెప్తే స్కూల్ మరి మేము చేసే రోజులు గట్టిగా చెప్పలేరు, అదే గట్టిగా చెప్పలేరు. అలాగని స్కూల్కి రాగలేరు, నడిచి రావాలి. మన బుక్స్ బ్యాగ్స్ కూడా లేనోళ్ళు మనం. నేను అదే అంటా మా పిల్లలకి, మనం ఇలా బుక్స్ ఇలా చేతితో పట్టుకుని భుజమే పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు లక్ష్మీశ్వరం నుంచి. సంచులు కుట్టించుకునేవాళ్ళు. ఏది తర్వాత ఫీడ్ సంచులు, యూరియా సంచులు, ఫీడ్ సంచులు, అయ్యే బ్యాగులు మనకి లిఫ్ట్ మీద పెట్టుకుని బుట్ట సంచులు, నీది క్లాత్ బ్యాగ్ నీది, అవునా? ఎలాగా కింద కూర్చునేవాళ్ళు. ఇప్పటికి నాకు అవి పోలేదు మార్క్స్, ఇక్కడ ఇంకా అలాగే ఉంటాయి కాయలు కాసేసి. నేను చెప్తాను మా పిల్లల్లో అని చెప్తున్నాను. నేను ఎందుకు అంటానంటే నేను అందుకు అంటున్నాను. ఇప్పుడు నాగశ్రీ అని ఇంకోటి ఇప్పుడు తనే అందు చూసా నాది అదే అంటే మనం వీళ్ళందరూ ఏంటంటే నన్ను క్లాసులో ఆనందం ఏడిపెడుతున్నాడంటే ఏడిపించడం అంటే ఏంటి? కొట్టడమే. ఇంట్లో అర్థం వేరు. వద్దు నువ్వు స్కూల్ మాని, అంతే కదా. అప్పుడు పొజిషన్ పంపించేవారు కాదు, రైట్. మెచ్యూర్ అయిన అమ్మాయిలు కూడా పంపించేవారు కాదు, రైట్. అంటే ఆ విధంగా ఇవాళ మనం 26 సంవత్సరాలతో కలిసామంటే తను లైఫ్లో ఎన్నో అప్స్ చూసుంటే డౌన్స్ చూసుంటుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసిందంటే వాళ్ళ హస్బెండ్ తను నాగశ్రీ వాళ్ళు ఎంతో స్ట్రగుల్ ఉంటారు, కంపల్సరీ స్ట్రగుల్ ఉంటుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేయడం ఈజీ ఏం కాదు. అందులో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ హాస్పిటల్కి ఒక డెలివరీకి హాస్పిటల్కి పంపితేనే 80,000 మినిమం. 80,000 అంతా డబ్బుతోనే. ఇంకా చెప్తున్నాను అంటే తనో గ్రేటే. నేను అనేది ఆ పాయింట్ లో చెప్తున్నాను. ఉమామహేశ్వరి ఉమామహేశ్వరి దాడి యాక్చువల్గా అట్టగల ఉమామహేశ్వరి, దాడి ఉమామహేశ్వరి. మాకు కళ్ళు ఎదుర్కొంటాం. మేము చదువుతూ ఉండగానే తనకి మ్యారేజ్ అయింది. మా ఇంటి దగ్గరే కదా. చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా వచ్చారు. ఎప్పుడైనా కనపడినా కూడా తీసుకెళ్ళిపోతున్నారా? ఒక లంచ్ 3:30 కల్లా భోజనం చేసేయాలండి. రే భోజనం పెట్టి ఫస్ట్ భోజనం చేశాను. 2 అయిపోయింది, సారీ. ఉమామహేశ్వరి ఆకలి వేయట్లేదు నాకు. యాక్చువల్గా నేను 12:30కి తినేస్తాను. బోర్ కూడా కొడుతుంది. అవును, పెట్టేమని లేదండి, పిల్లల్ని పెట్టేమని. అయితే ఉమామహేశ్వరి నిజంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎలాగ ఫార్మేషన్ అయ్యారు అవన్నీ కూడా మాకు కళ్ళు ఎదురుకుండానే మాకు తెలుసు. తను కూడా చాలా గ్రేట్ పిల్లలతో వాటితో. తర్వాత వాళ్ళ మదరో ఫాదరు కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యే విధానం కానీ ఎంత చిన్న ఇల్లు నుంచి వాళ్ళు ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళింది అనేది కూడా మాకు కళ్ళు ఎదురుకుండా మేము చూసాం. నిజంగా కూడా తను కూడా గ్రేటే. నారాయణమ్మ, నేను చాలా హంబుల్ పర్సన్. నారాయణమ్మ చాలా మంచి అమ్మాయి. అక్కడే కదమ్మా 8th నుంచి వచ్చింది. చాలా సైలెంట్ అమ్మాయి. ఎవరిని ఏం అనకుండా స్కూల్ నుంచి వెళ్ళిన అమ్మాయిలు 4-5 ఉంటే నారాయణమ్మ ఒక్కతే సత్యదేవ్ ఒక్కతే. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మిడిల్లో ఉండేవారు. ఏ పక్షం వహించిన అమ్మాయిలు. ఎలా
టీచర్ కాదు, తను ఒక అక్కడే ట్రీట్ చేశారు క్లాస్ అంతా. హైట్ తన హైట్ వల్ల అక్కడే ట్రీట్ చేశారు. నారాయణమ్మ విషయంలో కూడా ఇప్పుడు తను ఏ స్టేజ్లో ఉందనేది తను చెప్తుంది లంచ్ అయ్యాక. తనకు కూడా క్లాప్స్ కొట్టాలి. సత్యదేవి, భాస్కర్ సత్యదేవి, అందరికీ క్లాప్స్ రావాలి. భాస్కర్ సత్యదేవి, అడవాల భాస్కర్ సత్యదేవి. అత్తవారింటికి ఇంటికి రోడ్డే అడ్డు, ఇంటికి అత్తవారింటికి రోడ్డే అడ్డు. పాపం దానికి వేరే ఊరు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అదృష్టవంతురాలా. అయితే అప్పుడు ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కానీ తన కానీ వాళ్ళు అలాగే నిజంగా రీసెంట్ ఒక 2 years బ్యాక్ వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. నిజంగా పాపం వాళ్ళ హస్బెండ్ వాళ్ళు సెటిల్డే, కానీ తను మనలో నాకు తెలిసి మన బ్యాచ్లో నాగశ్రీ సత్యదేవి వీళ్ళు కొంచెం ఎర్లీ మ్యారేజ్ అనుకుంటా, ఉమామహేశ్వరి కూడా వీళ్ళు. అంటే మనం చదువుకుంటాం ఇంకా స్టేజ్లోనే తన వాళ్ళ పిల్లల్ని తీసుకుని. అంటే నేను అనేది ఏంటంటే ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మగవాళ్ళది ఏముంటుంది మామూలే, ఆడవాళ్ళది లైఫ్ చాలా ఫార్మేషన్స్ ఉంటాయి. చిన్నప్పుడు ఒకటి, చదువుకునేటప్పుడు ఒకటి, మళ్ళీ ఇందాక తను అన్నట్టు మెచ్యూర్ అయిన తర్వాత ఒక లైఫ్, తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక లైఫ్, మళ్ళీ మ్యారేజ్ అయినప్పుడు ఒక లైఫ్, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక లైఫ్. ఇన్ని ఫార్మేషన్స్ తట్టుకు నిలబడేయాలి. అంత మెంటల్ ఎబిలిటీ, ఓపిక ఒక ఆడవాళ్ళిగా ఉంటుంది. అందులో 10% మనకు ఉంటుంది అంతే. మనం కరెక్ట్గా చెప్పాలంటే పిల్లల్ని స్కూల్కి వెళ్ళే ముందు ఆ బట్టలు వేయడానికి కూడా 2 రోజులు వేసి 3 రోజులు తీసుకుంటాం మనం. వాళ్ళు కడగటం కాడి నుంచి బట్టలు వేసి ఆడి వండి పెట్టే తినిపించడం వరకు కూడా వాళ్ళు అదే పని చేయాలి. మరి వాళ్ళు గొప్పవాళ్ళే కదా. కాయల దుర్గాభవాని నిజంగా వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ స్ట్రగుల్ నా కళ్ళతో నాకు తెలుసు. ఇప్పటికీ కూడా అమ్మాయి అలాగే అదే ధైర్యం, అదే మక్కువ ధైర్యం, చాలా మెంటల్ ఎబిలిటీ, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. అవునా భవాని? ఎన్నో చూసింది. క్లాస్లో కోపంగా ఉన్నా తను చాలా, అంటే వాళ్ళకి ఏంటంటే పాపం కష్టం. అంటే ఇలా అంటాను ఎందుకు అంటానంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎక్కువ మంది 4-5 4 members వాళ్ళు 4 members వాళ్ళ ఫాదర్ తెచ్చిందని వాళ్ళ 6 ఎంతమందో తినాలి. రే 6 ఎంతమందో తినాలి నాకు తెలుసు. అయినా కూడా అమ్మాయికి బాక్స్ నాకు కొంచెం దగ్గరలోనే ఉండేవాళ్ళు. అమ్మాయి అవునా బాక్స్ తెచ్చుకునేవాళ్ళం, స్టీల్ బాక్స్ తెచ్చుకునేదాన్ని కదా పెద్దది, ఇంటికి వచ్చేసేదాన్ని. అంటే చెప్తాను చాలా స్ట్రగుల్ అయ్యి ఇవాళ నిలబడింది. వాళ్ళ మదర్ కూడా కనబడి ఇది ఇలా బాబోదు అలా బాబు అని చెప్తారు ఇప్పటికి. నిజంగా ఎవరి లైఫ్లో వాళ్ళే. అంటే నేను ఎందుకంటానంటే కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఇవాళ నిలబడ్డారు. అది భవానీ కూడా గొప్పదే. కొండమ్మే కదా తర్వాత కొండమ్మ. నిజంగా లక్ష్మేశ్వరాన్ని రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఒక ఫార్మేషన్ వచ్చి పొలం ఎక్కువ రేటుకి అమ్మిన వాళ్ళు పొలాల్లో వాళ్ళ పొలం ఒకటి. నిజంగా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి వేరే చోట ఎక్కడో చేశారు, కానీ ఫ్యామిలీ ఇబ్బంది, తర్వాత వచ్చిన ఇబ్బందులు, మళ్ళీ ఇక్కడికే వచ్చిన స్కూల్లో నుండి వాళ్ళు తన స్వశక్తితో ఒక టైలరింగ్ చేస్తా నిలబడి మార్కెట్లో మంచి పేరు ఉంది తనకి. నిలబడి వాళ్ళ అమ్మాయిని చదివేస్తారు. నిజంగా కొండలు కూడా చాలా గ్రేట్. తర్వాత వయస్పాలెం నుంచి వచ్చేది సందులో రైట్ 7 కొండలగాడు వీళ్ళందరూ ఉండేవారు కదా. 2 అన్నదమ్ములు ఉండేవారు. బంగాళ బెంకి లేకపోతే బాగా చదివేది. 8th వరకు చదివిందా? 10th వరకు చదివిందా? గుర్తులేదు. సైలెంట్. ఇప్పటికీ అలాగే ఉంది. పొద్దున వచ్చిన కానీ ఇప్పుడు వరకు అదే ప్లేస్ లో సతీష్ గేడ్ తర్వాత అదే స్టేబుల్ గా కూర్చున్నారు. తన నాగలక్ష్మి తను ఏ స్టేజ్ లో ఉన్నా తనే చెప్తుంది. ఖచ్చితంగా తను కూడా గ్రేటే. తనకే క్లాప్స్. ఎర్రమిల్స్ వచ్చేవారు 2014లో. నిజంగా నేను తను చూసినప్పుడు నేనే గుర్తుపెట్టాను. తను నన్ను ఆనంద్ గారు అంటుంది. నేను ఎన్నాడో మాట చెప్పాను కదా మైనపల్లి రాంబాబు గారి విషయంలో, సత్యవతి కూడా అలాగే చెప్పాను. ఆనంద్ గారు అని అనవసరం లేదు,
నువ్వు ఆనంద్ అను, అబ్బా మీరు పెద్దోళ్ళు అని, ఏ పెద్దోళ్ళు అని కాదు, మన క్లాస్మేట్స్. అది చచ్చి చెప్పాను కదా నీకు, తనకు ఇవాళ పర్మనెంట్ అయిపోయిందా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. పర్మనెంట్ అయింది. అందులో నా హెల్ప్ ఏమైనా ఉందా? వాళ్ళే నిజంగా నేను తను అడిగి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ అంటే నా ఫ్రెండ్సే కదా. నేను ఎవరితోనే ఉండొచ్చు, ఇప్పుడు ఎవరో ఏదో పొలిటికల్గా ఏదో ఒక స్టేజ్లో ఉండొచ్చు, అడిగినప్పుడు చేయడం అనేది నా బాధ్యత. ఎందుకు చేయాలంటే మీరు నా ఫ్రెండ్ కదా, నేను మీకు చేయకపోతే ఇంకెవడ చేస్తాను, నేను చేసుకుని ఏంటి ఉపయోగం నాకు. అలాగే తన ఫోన్లోనే అడిగింది, నేను వస్తానండి అంద, నువ్వు ఎక్కడికి రావవసరం లేదు, నేను నీ మెసేజ్ అయి నాకు పెట్టు, నీ ఫోన్ నెంబరు, నీ పేరు, నువ్వు ఏ పొజిషన్లో పెట్టు అన్నాడు. పెట్టింది ఒక పేపర్ మీద ఏదో రాసి పెట్టి వాట్సాప్ చేసి పెట్టా. మరి తర్వాత పని అయిందో లేదో అనేది అయిందని చెప్తుంది. పోనీ అయిందని చాలా సంతోషం. ఆ అమ్మాయి కూడా చాలా గ్రేట్, ఎందుకంటే సైకిల్ తొక్కుని ఉద్యోగానికి వెళ్ళడం కూడా నాకు తెలుసు. ఇవాళ బండి మీద వెళ్ళిపోం, పిల్లల్ని ఫార్మేషన్ అనేది ఇందాక మనం అనుకునే దాంట్లో అమ్మాయి చాలా గ్రేట్. తర్వాత వేమన్ శారద, అప్పటికి ఇప్పటికి అదే సైలెన్స్, అలాగే ఉంది. తను ఏంటనేది తను చెప్పాలి. వాళ్ళ అన్నయ్యనైతే నేను అడుగుతుంటాను, ఎలా ఉంది మీ సిస్టర్, ఎలా ఉంది ఏంటని ఇప్పుడు చాలాసార్లు అడిగాను. తన పేరేంట, ఉమాని చాలాసార్లు అడిగాను. ఇవాళ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అదే ఒబిడియంట్. ఇందాక చెప్పాను కదా, మన క్లాస్లో 4-5 అమ్మాయిలు ఎటు వెళ్ళకుండా అలాగే కళ్ళెట్టు చూసిన అమ్మాయిలు అమ్మాయి నిజంగా అప్పుడు ఎలా ఉందని ఫస్ట్ బెంచ్ ఫస్ట్ మెంబర్. తన పక్కన చవాకులు మంగుతారు, నువ్వా సత్యవతి, నువ్వా? ఓకే. తర్వాత ప్రేమ కుమారి, వీళ్ళందరూ అక్కడ ఎత్తులు వచ్చారు ఉన్నారా? పామలక్ష్మి తర్వాత వచ్చిందేమో కొంతమంది నెలలు మీరు అది చవాకుల్లో మంటారు. 6th నుంచేనా? ఎక్కడి నుంచి వచ్చేవారు వాళ్ళు? పేదాని మేరకు నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. గొబ్బల మంగాదేవి అని ఒక అమ్మాయి ఉండేది కదా, మీతో పాటు వచ్చిందా? గొబ్బల లక్ష్మి, గొబ్బల మంగాదేవి. సరే, అయితే గంగాభవాని, మనతో పాటు గంగాభవాని. వెరీ గుడ్, వెరీ గుడ్, ఇక్కడ వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తారు? అంజలిదేవి, ఏం చేయాలి? సత్యాంజలిదేవి. అదే సైలెంట్, అలాగే కంటిన్యూ అవుతుంది, అలాగే కంటిన్యూ చేయ అంజలిదేవి సైలెంట్ ని. మా రిలేషన్లో ఎర్లీగా తొందరగానే మ్యారేజ్ అయిపోయి తర్వాత మంచి బాగానే సెటిల్ అయిన అమ్మాయిలు తను ఒకటి. తను కూడా క్లాస్ మొదటిపాటి గంగాభవాని. నిజంగా బాగా చదివేది, తెలివైన అమ్మాయి, చదవడం బాగా చదివేది, నాకు బాగా గుర్తు. నేను ఒకసారి వేరే పని మీద ఏదో గొల్లపాలెం గొల్లగూడెం వెళ్తే అక్కడ కనబడింది నాకు. తను నన్ను గుర్తుపెట్టి నేను గుర్తుపట్ల గంగాభవాని గుర్తొచ్చావా అన్నాను. గుర్తొస్తే అప్పుడు తను కూడా ఇవాళ ఆ స్కూల్లో ఏంటి పొజిషన్, అంగన్వాడీ టీచర్గా నిలబడి చాలా మంది పిల్లలు, ఎంతమంది ఆ రోజు నేను ఉన్న 10 నిమిషాల్లో 15 మంది పిల్లలు అలా తెగ తిరిగేస్తున్నారు, ఏడిపించేస్తున్నారు. చాలా ఓపిక కావాలి కదా, మనం 1-2 పిల్లల్ని చూడడానికి ఇసుకేసుకుని మనం కొప్పడిపోతాం. అలాంటిది అంగన్వాడీ టీచర్గా 15 మంది పిల్లలు ఫస్ట్, తల్లి తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ. ఇప్పుడు బయట అయితే చెప్పరా, బయట స్కూల్స్ అదే ఇప్పుడు సిటీస్లో అయితే ప్లే స్కూల్స్, కిడ్స్ ప్లే స్కూల్. అదే ఇక్కడ అయితే ఫ్రీగా ఎంతో ఓపికతో చేసే అంగన్వాడీ టీచర్. ఆ రోజు వాళ్ళ ఆయమ్మ కూడా రాలా, నేను వెళ్ళిన రోజు. ఒక పక్కన ఏదో వంట చేస్తుందో, పక్కన పిల్లలు చేస్తుందో, పక్కన నాతో మాట్లాడుతుంది. నేను అప్పుడు అనుకున్నా, ఒరిజినల్ లేడీ క్యారెక్టర్ అదే కదా, ఆడదంటే అది కదా, ఎన్ని పనులు చేయగలరు వితిన్ తక్కువ స్పాన్, ఒక 5 minutes 10 minutesలో, ఒక 1 hourలో 4-5 అవతారాలు చూడొచ్చు, ఒక్క ఆడదాంలోనే చూడగలను. అది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నాకు ఒక సిస్టర్ లేదు, ఉన్న మదర్ కూడా దూరం అయిపోయిన తర్వాత నాకు ఆడవాళ్ళ మీద పెరిగిన రెస్పెక్ట్ చెప్తున్నాను. నేను చాలా కోపం, చాలా స్పీడు, కొట్టడం, స్టిల్ ఈ రోజుకి నాలో అవి ఎక్కడా చేంజ్ రాలా.
నేను 10th మీ అందరికీ తెలుసు, ఎవరిని నేను పర్సనల్గా ఎవరిని కామెంట్ చేయలేదు. ఇంటర్మీడియట్ నో కామెంట్, డిగ్రీ నో కామెంట్, పీజీ నో కామెంట్. ఒక్క అమ్మాయిని కూడా ఏడిపించలేదు నా లైఫ్లో. నేను చేసినంత రౌడియజం, నేనున్నంత ఫాస్ట్, నాకున్నన్ని గొడవలో నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే ఒక్క అమ్మాయిని కూడా కామెంట్ చేయలేదు, భగవంతుడు 2 అమ్మాయిలు ఇచ్చాడు. అదే అనుకుంటా, నిజంగా అదే అనుకుంటా. మన బ్యాచ్ ఎక్కువ మంది అమ్మాయిలే. అంటే ఎందుకు అంటున్నానంటే మనం సొసైటీ మారిపోతుంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడికో మన యొక్క సంస్కృతి ఇవన్నీ పాడైపోతాయేమో, ఈ సంస్కృతి పాడైపోతుందేమో అని చెప్పి భగవంతుడు కొంతమందిని కాపలాగే మా అందరికి అమ్మాయిలు ఇచ్చాడేమో అని అనుకుంటాను నేను. అంటే మనం చెప్పగలుగుతాం, వేరే ఇలా కాదు, మన కల్చర్ నేర్పుతాం, ఇవన్నీ నేర్పుతాం అనే ఉద్దేశంతో మనకు అమ్మాయిలు ఇచ్చాడేమో అని అనుకుంటాను నేను. అంటే చెప్తున్నాను, నా ఎంటైర్లో నేను అనుకునే దాంట్లో చాలా రెస్పెక్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉన్న దాంట్లో. మన బ్యాచ్మేట్స్లో 10thలో బాగా గుర్తుండిపోయే హంబుల్ క్యారెక్టర్ అమ్మాయిలు అని అనుకునే వాళ్ళు, ఇందాక కొన్ని పేర్లు చెప్పిన వాళ్ళు మందపాటి గంగాభవాని కూడా ఒక అమ్మాయి. నిజంగా కూడా ఇవాళ అమ్మాయి అంగన్వాడీ టీచర్గా పర్మనెంట్ అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. ఇంకా అమ్మాయికి ఏం ఇబ్బంది లేదు, స్టేబుల్ వచ్చింది కదా. నేను అనేది ఏంటంటే ఆడవాళ్ళకి కంపల్సరీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. అదే నేను అంటాను. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు జాబ్ చేయండి, చదువుకోండి అనేది, వాడికి ఒక మంత్లీ ఎంత శాలరీ అని వస్తే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇంట్లో ఇచ్చామని ఎప్పుడైనా మా ఆవిడ కూడా ఏం చేస్తుంది అంటే దాచి ఎప్పుడు అవసరమైనప్పుడు నాకే ఇస్తుంది. అంటే అది సహజం, అది నేచర్. ఆ నేచర్ నేను అంటున్నాను. అదే నిజంగా మీకు ఒక 500 అవసరం అయిందనుకో, 500 అడగడానికి నిజంగా 200, 300 అడుగుతారు. మీకు నీడ్ 500 ఉంటే ఆడవాళ్ళకి అడిగేది 200, 300 అడుగుతారు. మనం 100 ఇస్తాం. అదే వాళ్ళకి జాబ్ ఉండి వాళ్ళకి ఇన్కమ్ ఉందనుకో, ఖచ్చితంగా 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20,000 వచ్చినా ఒక 10%, 15% లేదా 50% సేవ్ చేసి మళ్ళీ ఫ్యామిలీకే ఖర్చు పెడతారు. అది అందుకు వాళ్ళని మనం కంపల్సరీ అప్రిషియేట్ చేయాలి. గంగాభవాని యాండ్ర పెద్దింట్లో చిన్నప్పుడు అలా సైకిల్, లేడీస్ సైకిల్ హైట్ ఉండేది కదా. అంటే అప్పుడు అందరూ లేడీ బర్డ్ సైకిల్, నీ సైకిల్ పెద్ద, లేడీస్ సైకిల్ హైట్ ఉండేది. అలా బక్కగా తొక్కకుండా ఉంది, అలాగే ఉంది. అవును, చాలా మంచి అమ్మాయి. తను ఎలా సెటిల్ అయిందని తను చెప్తుంది. మనకి వచ్చినందుకు మనం అందరం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది కాబట్టి మనం క్లాస్ మిమ్మల్ని అందరు నేను సేపు ఏడిపించినందుకు లేకుండా ఇప్పుడు అందరినీ ఏడిపించారు అన్నదైతే కాదు, నా పర్సనల్ చెప్పలేదు. సరే చెప్తాను రా. నేను కాంట్రాక్ట్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాను. చాలా ఫార్మేషన్స్ ఉన్నాయి. మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిని చాలా వరకు కరిగించాను. ఇప్పుడు పిల్లలు వచ్చాక దాన్ని కంపల్సరీ డెవలప్ చేయాలని చాలా కసిగా పనిచేస్తున్నాను. కాంట్రాక్ట్ ఫీల్డ్లో సెటిల్ అయ్యాను. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మా వైఫ్ అనితాదేవి, తన పేరు, ఈస్ట్ గోదావరి పి గన్నవరం దగ్గర. తను కూడా డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీ డిస్కంటిన్యూడ్ మధ్యలో. హౌస్ వైఫ్ బాగానే ఉంటుంది. మా పెద్ద అమ్మాయి తుల్య సత్యశ్రీ దేవసేన పేరు. మా అమ్మగారి పేరు కలిపి పెట్టాను, తుల్య సత్యశ్రీ దేవసేన. సేమ్ నేను ఎలా ఉంటానో మా అమ్మాయి అలాగే ఉంటుంది. మీరు ఏం కూడా డిఫరెన్స్ ఉండదు. మాట తీరు కానీ అన్నీ కూడా అలాగే ఉంటాయి సేమ్. 6th క్లాస్ చదువుతుంది సంసిద్ధిలో. సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, నర్స్కూల్, అందులో చదువుతుంది. చిన్న అమ్మాయి పేరు జషితా కార్తి శ్రీ భాస్కరి. మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. సేమ్ మా అమ్మగారి ఫేస్ కట్ సేమ్ అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే మిస్ అయ్యాను కాబట్టి బాగా మిస్ అయ్యాను కాబట్టి అనిపిస్తుంటుంది. ఎక్కువ తనతో, మా చిన్న అమ్మాయితో ఎక్కువ ఉంటాను. పెద్ద అమ్మాయితో ఉంటాను, చిన్న అమ్మాయిని ఎక్కువ ఇష్టపడుతుంది. అదే తన ఫేస్ ఎక్కువ చూస్తాను మా అమ్మగారు. ఎందుకంటే మా అమ్మ నేను ఎంత కష్టపడ్డామో ఇక్కడ చూసిన వాళ్ళు మణిప్రసాద్ గారికి, మూర్తి గారికి కూడా తెలుసు. మూర్తి గారు అయితే చాలా లైవ్లో చాలాసార్లు చూసాడు. మణిప్రసాద్ కూడా లైవ్లో చాలాసార్లు చూసాడు. వచ్చేవాడు. అవును. మా అమ్మ అయితే నన్ను అడిగింది ఏంటంటే, మా అమ్మ నాకు చెప్పిన విషయాలు నేను చాలా విషయాలు గుర్తుపెట్టుకున్నాను. చాలా విషయాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. నేను అనేది ఏంటంటే మా అమ్మ నాకు పోతుంది అనే విషయం నాకు తెలియదు. తెలిసిన తర్వాత మా అమ్మ మీద నాకు ఇది లేదు. ఇవాళ అమ్మ కావాలంటే లేదు.
అంటే ఎందుకు అలా ఎందుకు చెప్తున్నా అంటే మా ఫాదర్ ఎలా ఉంటారు నాకు తెలియదు. మా అమ్మే నాకు, మా తాతయ్య గారు బ్యాక్ బోన్, మా మావయ్యలు. చదువుకున్నాము, ఎన్నో గొడవలు అయినా చదువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. నేను నా లైఫ్ని నేనైతే చాలా అసలు బోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎలా అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ చాలా మంచి వాళ్ళు పెట్టుకునేవాడు. చాయిస్ నాకు అడిగేవాడు నేను వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్ని. నాకు పలానా మూర్తి, అది చిన్నప్పటి నుంచి ఉంది నా పక్కన, మీరు గుర్తుపెట్టుకోండి, మూర్తి గాడు నాగేశ్వర గాడు. ఎందుకు? బాగా చదివేవారు. నేను మిడిల్ క్లాస్ స్టూడెంట్, నేను యావరేజ్ స్టూడెంట్ కాబట్టి నా పక్కన బాగా చదువుకునేవాడు ఉంటే అది చెప్పింది నాకున్న నాలెడ్జ్కి 2 కలిపితే నేను అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అవుతాను. నాకు చిన్నప్పటి నుంచి ఉందా మణిప్రసాద్ గారు వెనకాల. అయితే చెప్పాలి అది ఎలా అంటే సార్ ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పటికి మూర్తి చెప్పరా అనేవాడు. అవునా కదా? అంటే నన్ను అడిగితే నేను చెప్పేయాలి. అంటే నా ఇంతియాజం ఎక్కడా పోలా. నేను ఎంత అల్లరైనా చేయని, అన్ని విషయాలైనా ఉన్నాయి, చదువు అనే ఒక పాయింట్ని నేను ఎక్కడా డీవియేట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ మా ఫాదర్ లేరు, మా మదర్ కూడా లేరు నాకు 10th అయ్యేటప్పటికి. నేను చెప్పేది అది ఒకటి. రెండేంటి, హాస్టల్ తర్వాత హాస్టల్లో కూడా నా రూమ్మేట్స్ మంచోళ్ళే. తర్వాత నేను బయట రూమ్ తీసుకుని ఉండేవాడు డిగ్రీ. మేమరం కేజీఆర్లో చదువుకున్నాను. బయట రూమ్ తీసుకున్నప్పుడు నా రూమ్లో క్లాసులో నాన్ లోకల్ స్టూడెంట్లో ఎవడ బాగా చదువుతాడో వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాను. వాళ్ళని వెళ్ళి నేను అప్రోచ్ అయ్యేవాడిని. నాకు రూమ్ ఉంది, నీకు రూమ్ ఉందా? లేదా, నా రూమ్లోకి రా. నవీన్ అని, శివకృష్ణ అని, రాము అని మా క్లాస్లో టాప్ స్టూడెంట్స్ వాళ్ళు. ఎప్పుడు క్యాచ్ చేయను, ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి వచ్చినట్టునే ఇంట్రడక్షన్ జరుగుతుంది కదా, మార్క్స్ చెప్తారు కదా, 847 పలానా స్కూల్ ఇంటర్మీడియట్ ప్రగతి నుంచి వచ్చాను, ఆదిత్య నుంచి వచ్చాను, అప్పుడు రాసుకునేవాడు. వేరే ఊరు బిఎంఆర్వే, లేదంటే నేను చుట్టుపక్కల ఊర్లే చెప్తారు కదా, అప్పుడు ఒక బుక్ మీద వెనకాల రాసేవాడు అనమాట. ఒక 7-8 రోజులు చూసి ఒక 2 రోజులు అబ్జర్వ్ చేసి అని అడిగాను, నువ్వు రూమ్ తీసుకున్నావు? తీసుకోలేదు. నా రూమ్ దగ్గర 3 years ఆగుతూనే ఉన్నాను. నవీన్, తోట నరేష్, ఇలాగ 5 రూమ్లో ఉండేవాడు. రాము, తోట నరేష్, శివకృష్ణ, నేను, 4, ఇంకొక అబ్బాయి, అలా 5. వాళ్ళ బాగా చదువుకునేవారు. నేను బయట గొడవలు పడుతూ ఉండేవాడిని కదా, ఏ గొడవని రూమ్లోకి తీసుకెళ్ళలేదు. రూమ్ అట్మాస్ఫియర్ని నేను ఎప్పుడు కూడా పాడు చేయలేదు. ఎందుకంటే నా వల్ల అటు పాడైపోకూడదు, నా నుంచి అటు వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మళ్ళీ నేను నష్టపోతాను కదా. గొడవే బయట రోడ్డు మీదే చూసుకునేవాడిని. గొడవ పడలేదంటే అన్ని గొడవల్లోనూ ఉండేవాడిని. ఇప్పుడు ఆదికవి నన్న యూనివర్సిటీ అని ఎప్పుడైనా విన్నారు కదా, ఆ యూనివర్సిటీ రావడంలో నేను గోదావరి యూనివర్సిటీ సాధన సమితి అని చెప్పి వైన్ కాలేజ్ ఎక్కడి నుంచి, జంగారెడ్డిగూడెం నుంచి ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, అన్ని కాలేజీల్లోనూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు అన్ని కాలేజీలకి యూత్ అంటే స్టూడెంట్స్ కన్వీనర్గా చేశాను నేను. మీ లీడర్గా ఉన్న నాకు మీరు ఇచ్చిన ప్రోత్సాహం కన్వీనర్గా చేశా. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డికి కూడా రిపోర్ట్ ఆ రోజుల్లో మాకు మా 2 జిల్లాలకి ఒక యూనివర్సిటీ కావాలని చెప్పి అడిగిన దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రోజుల్లో. మెంటే పద్మనాభం గారు, మన చిన్మల సత్యనారాయణ గారు, వీళ్ళందరితోనూ తిరిగి ఆ రోజుల్లో మన రాజమండ్రిలో యూనివర్సిటీ రావడంలో స్టూడెంట్స్లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి నిలబెట్టి తిరిగినోడు నేను ఆ రోజుల్లో. 2003-2007 మధ్యలో చెప్తున్నాను బిగ్ స్టోరీ అది. ఆ తర్వాత యూనివర్సిటీ వచ్చింది, ఆదికవి నన్న యూనివర్సిటీ రాజమండ్రిలో వచ్చింది. అంటే చెప్తున్నాను, ఏ రోజు మనం ఉన్న ఎక్కడా కూడా నేను డీవియేట్ అవ్వాలా, చదువుని డీవియేట్ అవ్వలేదు. ఇంకో విషయం, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్టులు ఆగిపోయినాయి కదా, 5 సబ్జెక్టులు ఆగిపోయినాయి. సెకండ్ ఇయర్కి 11 సబ్జెక్టులు పాస్ అయ్యాను. మరి క్లాస్ కదా ఎంపీసీ గ్రూప్. మళ్ళీ మన పేరెంట్స్ పెంచుతారు మనల్ని, కొంచెం మనకి మంచి చెడు చెప్తారు, అమ్మాయిని ఇలా గౌరవించు, అమ్మాయిని ఇలా చెయ్యి అని చెప్తారు కదా, మంచిగా ఉండమని. సో ఆనంద్కి అవి లేకపోయినా, అంటే సర్టెన్ ఏజ్ తర్వాత, అంటే మనం ఎప్పుడైతే యూత్లో వచ్చిన తర్వాత కొంచెం మనకి హార్మోన్ చేంజెస్ అన్ని జరుగుతాయి, ఒక థాట్స్ ఉంటాయి, కానీ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ లేకపోయినా తను అలా ఉన్నాడంటే నిజంగా గ్రేట్. థ్యాంక్స్ నిజంగా గ్రేటే. నాకు నేనే ఎందుకు చెప్తానని ఇలా అంటున్నాను కదా, మీరు ఎవరో. ఎందుకంటే నేను ఇప్పుడు ఈడున్నాడు వెంకటరమణ వాసు, నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కదా, అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను,
మేము గోళీలు ఆడుకున్నా కానీ ఫ్రెండ్స్ కదా, మీరు కూడా అలాంటి వాళ్ళే కదా. మనం అందరం నేనేంటనేది మీకు తెలుసు కదా. నేను మీ దగ్గర నేను ఏదో గొప్ప చెప్పేసినా ఈడు అలా కాదులే మీకు తెలిసిపోద్ది. నేను అందుకే నేను అలా చెప్తున్నాను మీకు. వేరే ఏం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మనం. కష్టం అంటే ఏంటో తెలుసు మనకి. మీరు నమ్మరు. మా అమ్మ రోజు పుల్లల మోపు తేకపోతే నన్ను ఊరుకునేది కాదు. ఓ పక్కన క్రికెట్ ఆడుకోవాలి. అందరూ పుల్లల మోపులు గుర్తున్నాయి లేదా? అందరం పుల్లల మోపులు ఎక్కడి నుంచి పొలం పొద్దుటి 6ంటికి వెళ్ళి పాలు క్యాన్ తేవాలి. కొబ్బరి పొత్తులు మీకు కొంతమంది టౌన్ లో ఉన్న వాళ్ళు, కొంతమంది బీచ్ పాలెం పైన ఉన్న వాళ్ళకి గ్యాస్. మా అందరు పుల్లలే కదా. గ్యాస్ ఉన్నా సరే వాళ్ళకి అదొక పిచ్చ ఏంటో కంపల్సరీ పుల్లల మోపు కావాలి. ఎత్తుగా పుల్లల మోపు పొద్దుటే లెగిసి పొలం వెళ్ళాలి, పాలు క్యాన్ పట్టి రావాలి కంపల్సరీ ఆ పనులు. మా అమ్మ అలా చెయ్యకపోతే ఒక కర్ర ఉండేది, ఆ కర్ర ఇచ్చి కొట్టేసేది. ఆ కర్ర నేను ఎక్కడెక్కడ తీసుకురేసేవాడిని. ఆ కర్ర మళ్ళీ ఇంటికి వచ్చింది. ఎలా వచ్చేది తెలిసింది కదా నాకు. అంటే చెప్తున్నాను, మా అమ్మ నాకు నేర్పింది, మా అమ్మ నన్ను కొట్టింది, మా అమ్మ నన్ను తెలుగు మాస్టర్ కొట్టారు. అసలు ఏమీ కొట్టకుండా ఇవాళ హెడ్ మాస్టర్ గొప్పవాళ్ళు అయ్యారు. మాటలు చెప్పి కమల్ కుమారి గారు ఇంకా గొప్పవాడు అయ్యారు. అనురాధ మేడం స్కేల్ తిరిగేసి కొట్టేవారు వెనక్కి. మనం ఎవరిని మర్చిపోకూడదు. అందరూ గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. ఇవాళ అందరూ ఫైనాన్షియల్కి మన వ్యక్తిత్వానికి సంబంధం లేదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డబ్బు అనేది మన హోదా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బే అనుకుంటే మూర్తిగాడి దగ్గర ఏమీ తెలియదు. నాకు తెలుసు మూర్తిగాడు ఏంటో, మణిప్రసాద్ గారు ఏంటో నాకు తెలుసు, నేనేంటో వాళ్ళకి తెలుసు. అలా మనందరికన్నా అప్పుడు గొప్ప వాళ్ళు ఎంతగానో సెటిల్ ఏంటంటే సత్యదేవ వాళ్ళు, గన్నబుద్ధులు సతీష్ గడికి ఆ రోజుల్లో 15 ఎకరాలు ఉండేది. చెప్తున్నాను నేను. డబ్బు అనేది అసలు కాదు, హోదా కాదు. వాళ్ళ డాడీ టీచర్, వాళ్ళ మదర్ టీచరు, వాళ్ళ అనిష మన అందరికన్నా వెల్ సెటిల్డ్. ఏం కావాలంటే అది గుమ్మలోకి వచ్చారు. కానీ వాళ్ళు నడిచే వచ్చేవారు స్కూల్కి. అది నేను చెప్పేది. డబ్బు అనేది హోదా కాదు, గుర్తుపెట్టుకోండి అందరూ. సత్యనారాయణ వేరే సత్యం మీ అందరికీ చెప్తున్నా. హోదా అనేది మన వ్యక్తిత్వం, అది మన క్యారెక్టర్. అది డబ్బు అనేది మన కంఫర్ట్ జోన్ అంతే. నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే క్వశ్చన్ సీట్లో కూర్చొని చూస్తావు. నీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే నేల టికెట్లో కూర్చొని చూస్తావు. సినిమా చూడటం అనేది ఒకటే, జీవితం సినిమా రెండు ఒకటే. డబ్బుని ఎప్పుడు మన పర్సనల్ లైఫ్కి మీరు ఆపాదించుకోకండి. మీ పిల్లలకు కూడా డబ్బు ఉంటేనే బతుకుతాం అనేది చాలామంది మన పెద్దలు ఇప్పుడు డబ్బు ఇంపార్టెంటే తప్ప అది ఉంటేనే బతుకుతాం అని మాత్రం నేర్పకండి పిల్లలకి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది కాదు. ఎంతమంది మన అందరిలో ఇప్పుడు ఇంతమంది చెప్పా, అందరికీ ఫ్యామిలీలో అందరికీ పేరెంట్స్ లేదు, ఫాదరో మదరో ఎవరో ఒకరు లేకుండానే ఉన్నాం కదా అందరం. అవునా కదా? ఇవాళ ఏంటి ఇప్పుడు మూర్తి గారి ఫాదర్ ఉన్న ఉపయోగం ఏంటి? నాకు ఫాదర్ లేరు. అటు ఫాదర్ ఉన్న ఉపయోగం ఏంటి? లక్ష్మక్క తన రెక్కలతో పెంచిందండి. అదే డబ్బు అనేది అసలు క్వశ్చనే కాదు, క్వశ్చన్ అసలు కాదు. గుర్తుపెట్టుకోండి. చాలా పిల్లలకి చెప్పండి 1-10 సార్లు. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ బిల్డ్ అయిందా, యూ అచీవ్ యువర్ గోల్. ఎక్కడికైనా నువ్వు అచీవ్ అవ్వగలవు. గుర్తుపెట్టుకోండి. అసలు ఇవాళ అందరం డౌన్ అవుతాయి. ఇవాళ అడ్డం లాంటి మాత్రం 1 మంత్ అయిపోయి నేను అడిగి ఎంతో చెప్తున్నా. అరే అసలు నువ్వు ఎవరుంటారు ఇవాళ? కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా పోవాల్సిన వాళ్ళే కదా. ఎవరుంటారు ఇవాళ? దానికి మనం మీకేం టైం అయిపోతుందా? అడ్డం నాగేశ్వరరావు నా పక్కన పొట్టుడు కూర్చుని ఉండేవాడు కదా. రాలేదు అమ్మాయిని బతిమాలే అంటే చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే ఎవరం కాదు. నరేష్ గారు ఉన్నాడు ఇవాళ, ముద్దల నరేష్ గారు. నేను కేకైతే, నేను ఫోన్ రింగ్ ఎత్తే ఇవాళ మణిప్రసాద్ గారు అలా పరిగెత్తి వస్తాడు. ఆడు పర్లేదన్నా ఏంట్రా మనం, నువ్వేం బయటడు ఏంటి రా ఇంట్లో, నువ్వు ఎందుకు రావు? ఇవాళ కారు కొనుక్కుని శుభ్రంగా 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు ఫ్యామిలీతో. ఎంజాయ్ చేయవచ్చాడు. అలా సైలెంట్గా ఉన్నాడు. అంటే చెప్తున్నాను, అంటే అక్కడ కష్టపడి సంపాదించుకుంటాడు. అది కష్టం, అది మన రాత, అది వేరు. మన క్యారెక్టర్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇది వేరు. మనం నిలబడాలి, కంపల్సరీ నిలబడాలి అంటే మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి నేర్పాల్సింది మెయిన్ అదే. నా దగ్గర డబ్బులు లేవు, అయ్యి బాబా వాళ్ళు ఏమనుకోరు, ఎవడేమనుకుంటారు.
ఇవాళ నేను ఏ డ్రెస్ వేసుకున్నానో సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళి వాట్సాప్ పెట్టండి చెప్తాను. ఎప్పటికేం గుర్తుండవు. నేను ఎంతో మందిని చూశాను. నేను ఇలా అంటున్నాను కదా, నేను చాలా చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. లైఫ్ని క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చాలా బుక్స్ చదివాను. నాలో నేను నిలబడడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. నా పక్కన కూర్చుని నా ఫ్రెండ్స్ ముందు తాగినా ఆడు ఆఫర్ చేయడం ఇంకో ముందు ఆనంద్ నువ్వు ఎందుకు తాగవని అన్నాడు ఇంకో రేపు ఇంకా ఆడితో కూర్చునేవాడిని కాదు, అసలు ఆడితో వెళ్ళేవాడిని కాదు. ఆడు కరెక్ట్ కాదు. అదే మన పక్కన కూర్చుని ఆడు ముందు తాగుతారు ఆనంద్ వద్దు ఇలా తాకరని చెప్పాడంటే ఆడు కరెక్ట్. నేను అలాగనుకునే ప్రయాణం చేశాను. భోజనానికి వెళ్దాం. అందరూ సార్ ఒకటి ఏంటంటే మళ్ళీ వచ్చి కలిసి వెంటనే ఎవరికొకరు వెళ్ళిపోకండి. కంపల్సరీ చెప్పాలి. నేను మ్యాక్సిమం 1.5 hours తీసుకున్నాను. సారీ భోజనం.